లెట్స్ టర్న్ టు ద బైబిల్. ఎంతమందికి దేవుడు వాక్యం అంటే ఇష్టం? ఓ, మరి ముఖ్యంగా ఇప్పుడైతే ఇంకెక్కువ ప్రేమలో పడతానం మనం. కరెక్టేనా? వాక్యముతో మనం ఇంకెక్కువ ప్రేమలో పడిపోతున్నాము. అందుకు కారణం ఏంటో చెప్పండి. వాక్యముతో మనం ప్రేమలో పడడానికి కారణం, వాక్యం తెరవబడతా ఉంటే మన జీవిత ప్రణాళిక బయలుపరచబడుతుంది. కరెక్టేనా అండి? మన జీవిత ప్రణాళిక ఏదైతే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలో దాగున్నదో, ఆ దేవుని మనస్సులోని ఆలోచనలు మనకు తెరవబడతా ఉంటే, ఈ వాక్యంలో మనకు దేవుడు తెరుస్తూ ఉంటే, మనం ఎవరం, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎందుకు ఈ భూమి పైన ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడా ఈ రోజున? వినబడతలేదు నాకు. ఇవన్నీ దేవుడు బయలుపరుస్తున్నాడా? చూడండి, ఇప్పుడు మన కాలంలో ఆ 7 బూరలు ఎలా ఊదబడుతున్నాయి, ఆ ముద్రలు ఎలా తెరవబడుతున్నాయి, అవి మన జీవితంలో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అవి, ఆ బూరలకు మనకు సంబంధం ఏంటిది, ఆ ముద్రలకు మనకు సంబంధం ఏంటిది, ఇవన్నీ మనకు దేవుడు అర్థమైనట్లు చేస్తున్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ వాక్యంతో మనం ఇంకెక్కువ ప్రేమలో పడుతున్నాం. మనం ఇది ఎంత తెరవబడుతుంటే అంత ఎక్కువ ఇష్టం ఏర్పడతా ఉంది. ఈ వాక్యం పైన ఇష్టత మనకు రోజు రోజు పెరుగుతున్నది, ప్రేమ రోజు రోజు పెరుగుతున్నది. ఎందుకంటే ఈ వాక్యమును దేవుడు మనకి ఎంత తెరిస్తే అంత ఎక్కువగా మనం దాన్ని పట్టుకోగలుగుతున్నాం. ఓకే, ప్రకటన గ్రంథము నేను నిన్న శనివారం నుండి పాత సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. 5-6 ముద్రలు, అటు 7 బూరలు, ఆత్మ సంబంధంగా 5-6 ముద్రలు ఏ విధముగా అవి సంఘకాలంలో నెరవేర్పవుతున్నాయి, ఆత్మ సంబంధంగా. అదే సమయంలో యూదులలో ఎలా జరుగుతున్నాయి, 7 బూరలలో యూదులకు ఎలా జరుగుతున్నది. ఎందుకంటే 6వ ముద్ర కింద 7 బూరలు ఊదబడుతున్నాయి. 6వ బూర కింద 7 బూరలు 6వ ముద్ర కింద 7 బూరలు ఊదబడుతున్నాయి. కానీ 6 బూరలు ఊదబడినప్పుడు 5వ ముద్రలో బలిపీఠం కింద ఆత్మలు మనం చూస్తూ ఉన్నాం. 6 బూరల ద్వారా బలిపీఠం క్రిందున్న ఆత్మలు వస్తున్నాయి. ఈ బలిపీఠం క్రిందున్న ఈ ఆత్మలు ఎక్కడి నుండి వచ్చినాయంటే, వీళ్ళు ఎవరంటే యూదులై ఉన్నారు. వీళ్ళు ఎవరంటే, అక్కడ 5-6 బూరలు ఊదబడినప్పుడు అదిగో ఆ ప్రపంచ యుద్ధములలో యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన 20 కోట్ల దయ్యాలు విడుదలైనాయి అక్కడ. వింటున్నారా? హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ 4 దూతలు యూఫ్రటీస్ నదిలో విడుదల పొందుకున్నారు. ఆ 4 దూతలు విడుదల పొందారు. అప్పుడు ఆ నలుగురు నియంతల ద్వారా 20 కోట్ల దయ్యాలు యూదులను హింసించడానికి పంపబడ్డాయి. ఆ విధంగా వాళ్ళు చంపబడిన సంఖ్య 6 కోట్ల యూదులై ఉన్నారు. అంటే 6 మిలియన్ల యూదులై ఉన్నారు. అంటే 60 లక్షల యూదులై ఉన్నారు. అక్కడ 60 లక్షల యూదులు చంపబడ్డారు. ఏది? 5-6 బూరలలో 5-6 బూరలు ఏంటిది? 2 అయ్యోలు. మొదటి ప్రపంచ యుద్ధము, 2వ అయ్యో 6వ బూర, 2వ అయ్యో 2వ ప్రపంచ యుద్ధము. వింటున్నారా? ప్రవక్త ఏమంటాడంటే, ఈరోజు నేను మధ్యాహ్నం ఆ పాయింట్ తోటే ముగించిన. వరంగల్లో రోమన్ ఆత్మ, అది ఏం ఆత్మ అన్నట్టు? అది రోమన్ ఆత్మ. ఆ అన్య రోమ్ యొక్క ఆత్మ మరలా ఉజ్జీవింపబడింది అన్నాడు ఆయన. యూదులను హింసించి చంపింది ఏంటో కాదు, అది అన్య రోమ ఆత్మ అయి ఉన్నది అది. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. అందుకే మనం ఇంకొన్ని విషయాలు చూడబోతున్నాం. సరే, ప్రకటన 9వ అధ్యాయము 6వ బూర దగ్గర చదువుదాం మనం. వీలైతే 5వ బూరను కూడా తర్వాత చదువుదాం. 6వ బూర 13వ వచనంలో చూస్తే మనకు అక్కడ 6వ బూర కనబడుతున్నది. ప్రకటన 9:13 వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మలో నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద. గుర్తుంచుకోండి, యూఫ్రటీస్ నది దేవుని ఏదోను తోటలో ఉన్నది. 4 నదులలో అదొక నది. ఎంతమంది తెలుసా విషయం? దేవుని ఏదోను తోటలోని 4 నదులలో అదొక నది. యూఫ్రటీస్ అను మహానది యొద్ద
బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొనున్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సరహింపవలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. విడుదల పొందినప్పుడు ఆ 4 దూతలను విడిచినప్పుడు గమనించాలి, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. బ్రెస్ట్ ప్లేట్స్. మైమరువులు అంటే ఏంటి చెప్పండి? బ్రెస్ట్ ప్లేట్స్ అంటే ఛాతి దగ్గర ఉండే ఒక ప్లేట్ అన్నమాట. అర్థమైంది అందరికీ? సో మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ళల్లో నుండి అగ్ని ధూమగంధకములు బయలువెడులుచుండెను. అంటే ఇవి సాధారణమైనవి కావన్నమాట. ఇవి అంటే సహజంగా ఉన్న గుర్రములు, గుర్రపు రౌతులు కాదు ఇవి. అర్థమవుతుందా? సహజంగా ఉన్న గుర్రములు కావవి. ఆ గుర్రపు రౌతులు అంటే గుర్రము పైన స్వారీ చేసేవాళ్ళు, వాళ్ళను గుర్రపు రౌతులు అంటారు. ఆ గుర్రపు రౌతులు కూడా వాళ్ళు సహజమైన వారు కాదు. ఎందుకు? వారి నోటిలో నుండి అగ్ని బయలుదేరుతా ఉన్నది. హల్లెలూయా. ఆ గుర్రముల తలలో సింహపు తలల వంటివిగా ఉన్నాయి. వాటి నోళ్ళలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడులుచున్నాయి. పైగా ఆ గుర్రపు రౌతులో వాళ్ళు నిప్పుల వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరులు ఉన్నాయి. వాళ్ళు తొడుక్కున్నారు. వాళ్ళు వింటున్నారా? అంటే ఆ గుర్రములు, ఆ గుర్రంపై స్వారీ చేసే గుర్రపు రౌతులు వీళ్ళు సహజమైన వాళ్ళు కాదు. మరి వీళ్ళెవరు? ప్రవక్త అంటున్నాడు, సూపర్ న్యాచురల్ డీమన్స్, సహజాతీతమైన దయ్యాలు. అర్థమైంది అందరికీ? ఆమేనంటారా? ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలువెడలుచిన అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగం చంపబడెను. అదే ఈ యుద్ధంలో మనకు గమనిస్తున్నది ఏంటంటే, ఈ యొక్క దాన్ని ఏమంటారంటే ఈ యొక్క ప్రపంచ యుద్ధాల సమయంలో మనం గమనిస్తే ఆ 4 దూతలు ఎవరైతే యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడి ఉన్నారో అదిగో వారు విడుదల చేయబడ్డారు. వాళ్ళపైకి 20 కోట్ల దయ్యములు పంపబడ్డాయి. వాళ్ళే హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, ఐక్మెన్. వాళ్ళు ఇజ్రాయెల్లోని 3వ భాగాన్ని అప్పుడు నాశనం చేసేశారు. ఇజ్రాయెల్ యొక్క పాపులేషన్ అంతట్లో 3వ భాగాన్ని, అదే 6 మిలియన్ల యూదులను, అంటే 60 లక్షల యూదులను వాళ్ళు చంపారు. అదే ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ఆమేనంటారా? 3వ భాగం. ఆమేన్. అర్థమైంది అందరికీ? 3వ భాగం. అందుకే బైబిల్ అంటుంది, ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలువెళ్ళొచ్చిన అగ్ని ధూమగంధముల చేత మనుషులలో 3వ భాగం చంపబడెను. ఆ గుర్రముల బలం వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి, వాటి తోకలు ఎట్లున్నాయంట? పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఇలాంటి జంతువు నీకు బైబిల్లో ఎక్కడ కనబడదు. ఇలాంటి జంతువులు అసలు నేచర్లో కనబడదు, నీకు ప్రకృతిలో కనబడవు. ఇవి ప్రకృతిలో కనబడతలేదు అంటే అర్థం ఏంటిదంటే ఇవి సహజాతీతమైనవని అర్థం. ఇవి సహజమైనవి కాదు. సహజమైనవన్నీ ప్రకృతిలో కనబడతా ఉంటాయి, కానీ ఇవి సహజాతీతమైనవి కాబట్టే ఇవి నీకు ప్రకృతిలో కనబడవు. ఇవి హల్లెలూయా. ఓకే. అందుకే ప్రవక్త అంటున్నాడు 20వ వచనంలో, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేసిన నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకూడనట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అర్థమైంది అందరికీ?
సో మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ 6వ బూరను గురించి మేము ఇక్కడ చదివి ఉన్నాం తండ్రి. లెట్ యువర్ హోలీ స్పిరిట్ స్పీక్ విత్ అస్. నీ పరిశుద్ధాత్మనే మాతో మాట్లాడును గాక. నీ వాక్యము మాకు తెరవబడును గాక. అవును ప్రభువా, 5-6 బూరలు, మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఎలా అవి ప్రభువా ఇజ్రాయెల్ ప్రజల కోసము ఊదబడ్డాయో, అవి ఏ విధంగా సూపర్ న్యాచురల్ డెవిల్స్, సాజాతీతమైన దయ్యాలు ఎలా ప్రభువా ఆ 20 కోట్ల దయ్యాలు విడుదలైనాయో, ఎలా యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన దయ్యములన్నీ ఎలా విడుదలయ్యాయో, ఆ 4 నియంతల ద్వారా, 4 దూతల ద్వారా ఏ విధముగా అవి యూదులపైకి శ్రమలుగా తీసుకొని రాబడ్డాయో, అది వారిని ఈ రోజున వాగ్దాన దేశంలోనికి అవి నడిపించినాయి ప్రభువా. వారు వాగ్దాన దేశంలోనికి వాళ్ళు వెళ్ళుటకు అది కారణమైంది ప్రభువా. దాని అంతటిని గ్రహించే కృపను మాకు దయచేయి ప్రభువా. అక్కడ వారిపైన పనిచేసిన ఆత్మ ప్రభు, అది రోమన్ ఆత్మ అని ప్రవక్త అంటున్నాడు. అవును ప్రభు, అది అన్య రోమ్ యొక్క ఆత్మనే అక్కడ పనిచేసినది. అదే అన్య రోమ్ ఇక్కడ సంఘకాలాలలో ఇదిగో ప్రభువా అన్యజనులో నుండి వచ్చిన వధువును కూడా హింసిస్తూ ఉన్నది. అన్యజనులో నుండి వచ్చిన వధువును కూడా హింసించి చంపుతా ఉన్నది ప్రభువా. ఇక్కడ సంగమునకు ఏదైతే జరిగిందో అక్కడ యూదులకు కూడా అదే జరుగుతున్నది. ఇక్కడ సంఘాన్ని ద్వేషిస్తున్నది, వధువుని ద్వేషిస్తున్నది అదే రోమ్ యొక్క ఆత్మ అయితే, అదిగో అక్కడ కూడా ప్రభువా యూదులను ద్వేషించి చంపినది రోమ్ యొక్క ఆత్మనే ప్రభువా. ప్రభువా, ఇవన్నీ మేము గ్రహించినట్లు నువ్వు మాకు సహాయం చేయి తండ్రి. ఎందుకంటే ఇవన్నీ ప్రభువా మాకు అవసరమై ఉన్నాయి ప్రభువా. ఇప్పుడు 7వ ముద్ర కింద ఏదైతే అన్యజనులైన వధువుకి జరుగుతున్నదో, అక్కడ 7వ బూర కింద అక్కడ ఇజ్రాయేలులకు జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. నిజమే దేవా, ఇప్పుడు 7వ బూర కింద వాళ్ళకి ఏదైతే జరుగుతున్నదో ఛాయగా 7వ ముద్ర కింద ఇక్కడ వధువులో జరుగుతూ ఉన్నది. అవును ప్రభువా, ఇక్కడున్న ఈ వధువు ఇజ్రాయేలులకు ఛాయ అయితే, ఇజ్రాయేలులు ఈ వధువుకి ఛాయ అయి ఉన్నారు. ఒకరికొకరు ప్రభువా ఛాయ ప్రతి ఛాయగా ఉన్నారు ప్రభువా. టైప్ అండ్ యాంటీ టైప్ అని ప్రాఫిట్ అన్నాడు ప్రభువా. ఈరోజు అదే జరుగుతూ ఉన్నది. అందుకే మేము దాన్ని చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయమని, నీ అభిషేకముతో మమ్మల్ని నింపమని, నీ వాక్యం మాకు తెరవమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. వాట్ ద ప్రాఫిట్ సేస్, ప్రవక్త ఏం చెప్పాడో నేను మీకు చదువుతున్నాను. ప్రవక్త ఏమంటున్నాడంటే, ఏడవ బూర కింద వాళ్ళకి 6 బూరలు ఆల్రెడీ ఊదబడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం నేను చెప్పిన ప్రసంగం మీరు వినకపోతే ప్లీజ్ ఇంటికి వెళ్ళాక వినండి. వరంగల్, నర్సంపేట్, వరంగల్ 2 ప్రసంగాలు. నిన్న రాత్రి కూడా నేను ప్రభురాత్రి భోజనంలో ఇదే సబ్జెక్ట్ని తీసుకొచ్చిన. ఇవన్నీ కంటిన్యూషన్గా ఉంటాయి. పోయిన ఆదివారం నుండి కంటిన్యూషన్గా నేను చెప్తున్నా దీని మీద. 5-6 బూరల గురించి, 5-6 ముద్రల గురించి, మరియు 6వ ముద్రలో 7 బూరలు ఊదబడుట గురించి, అటు ఇజ్రాయేలులకు, భౌతిక ఇజ్రాయేలులకు ఏమైతే జరుగుతున్నదో ఇక్కడ ఆత్మీయమైన ఇజ్రాయేల్ అయిన వధువుకి కూడా అదే జరుగుతుందన్న సంగతిని నేను చూపిస్తున్నాను. ఆమేనంటారా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే యూదులను హింసించి చంపిన ఆత్మ అది రోమన్ ఆత్మ అని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా, ఆమేనంటారా? అది రోమాత్మ ఉన్నది. అదే రోమాత్మ ఈ రోజున సంఘాన్ని కూడా హింసించి చంపింది. సంఘకాలంలో చదివితే ఆది అపోస్తల కాలంలో సంఘాన్ని కూడా హింసించి చంపింది ఏదంటే అదే అన్య రోమాత్మ. మీకు తెలుసు కదా,
యేసుక్రీస్తును సిలువేసింది అన్య రోమాత్మ. యూదులు ఆయనను తిరస్కరించి ఆయనను పస్కా పశువుగా అంగీకరించకుండా ఆయనను తిరస్కరించి అన్య రోముకు అప్పగించినప్పుడు అన్య రోము ఆయనను సిలువేసింది అక్కడ. ఆమేనంటారా? ఆ తర్వాత అదే అన్య రోము క్రీస్తు శకం 70వ సంవత్సరమున తీతు అనే సైన్యాధిపతి ఆధ్వర్యంలో, రోమన్ సైన్యాధిపతి, రోమ్ సైన్యాధిపతి, ఈ సైన్యాధిపతి అయిన తీతు అతను యెరూషలేమును ముట్టడి వేసి యూదులందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. మిగిలిన కొంతమంది యూదులు తప్పించుకొని ఆయా దేశాలలోనికి శరణార్థులుగా పారిపోయారు అక్కడ వాళ్ళు. అర్థమైందా అని చెప్పింది? సో మొదటి నుండి శత్రువు ఏంటంటే రోమే. అర్థమైందా? తర్వాత ఇదే అన్య రోము మొదటి సంఘ కాలంలో, ఆది అపోస్తల కాలంలోనే ఏం జరిగింది? క్రైస్తవులను హింసించి చంపడం మొదలుపెట్టారు. నీరో చక్రవర్తి, గుర్తున్నాడా మీకు ఆ చరిత్ర? నీరో చక్రవర్తి, రోమ్ యొక్క చక్రవర్తి, ఏ విధంగా క్రైస్తవులను చంపి ఏ విధంగా తనను వాళ్ళను చంపుతూ వచ్చారో మనకు అక్కడ కనబడుతుంది. ఆ రోమ్ చక్రవర్తుల యొక్క హింసలు మనకు ప్రీ నైసియన్ కౌన్సిల్ బుక్స్లలో మనకు దొరుకుతాయి. రోమ్ చరిత్రలో దొరుకుతుంది అది. మరి ఆల్రెడీ హిస్టరీలో ఉన్నాయి అవి. వాళ్ళు భయంకరంగా క్రైస్తవులను చంపారు ఆ అన్య రోము. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నాము కాన్స్టంటైన్ ఆధ్వర్యంలో వాళ్ళంతా మేము క్రైస్తవులుగా మారినామని చెప్పి, కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, రోమ్ యొక్క చక్రవర్తి ఆధ్వర్యంలో మేము క్రైస్తవులుగా మారినామని చెప్పి ఇప్పుడు పోపు రోముగా అవతారం ఎత్తి పోపు రోముగా వాళ్ళు మరలా సంఘాన్ని చంపడం మొదలుపెట్టారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే అన్య రోమే పోపు రోముగా మారింది. మనం చూస్తే ప్రకటన 13వ అధ్యాయంలో నీళ్ళలో నుండి వస్తున్న క్రూరముఖం, మొదటి క్రూరముఖం, ప్రకటన 13:1 నీళ్ళలో నుండి వస్తున్న క్రూరముఖం, 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూరముఖం, అది నీళ్ళల్లో నుండి వస్తుంది. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే జనులకు సాదృశ్యం, ఆయా భాషలు మాట్లాడే వారికి సాదృశ్యం, దేశాలకు సాదృశ్యం. వింటున్నారా? అంటే ప్రజల మధ్యలో నుండి వస్తున్న ఈ క్రూరముఖం అది ఏమిటో కాదు కానీ రోమ్ అయి ఉన్నది అది. మరి ఆ రోమ్ అది ఏం చేసింది? అది ఆ రోమ్కి చావు దెబ్బ తగిలింది. అన్య రోముగా ఉన్నది ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు చావు దెబ్బ తగిలింది. అంటే దాని రాజ్యం కూలిపోయింది. కూలిపోవడతోటప్పుడు అయిపోలేదు. ఇప్పుడు ఆ అన్య రోమే, ఆ చావు దెబ్బ తగిలిన ఆ యొక్క క్రూరముఖమే మరలా బాగుపడ్డది. అది మరలా పైకి రావడం మొదలైంది. ఏ విధంగా అంటే అది మరలా అన్య రోము నుండి పోపు రోముగా మారి మరలా ప్రపంచము పైన దండెత్తడం ప్రారంభించింది అది. హల్లెలూయా. అడ్డు వచ్చిన క్రైస్తవులందరినీ చంపింది చీకటి యుగాలలో. అంటే 4వ సంఘకాలంలో, తొలితర సంఘకాలంలో దాదాపు 1000 ఏళ్ళ పరిపాలన, క్రీస్తు శకం 606 నుండి క్రీస్తు శకం 1520 వరకు తొలితర సంఘకాలంలో దాదాపు 1000 ఏళ్ళ పరిపాలన. సాతాను యొక్క 1000 ఏళ్ళ పరిపాలనలో అక్కడ 60 మిలియన్ల క్రైస్తవులు చంపబడ్డారు అక్కడ. వాళ్ళని చంపింది ఎవరంటే ఈ రోమే చంపింది. అన్య రోముగా ఉండి చంపింది. అన్య రోము నుండి పోపు రోముగా మారిన తర్వాత అన్య రోముగా ఉన్నప్పుడు చావు దెబ్బ తగిలింది దానికి. అది దాని రాజ్యాన్ని కోల్పోయింది అనుకున్నారు. కానీ మరలా రివైవ్ అయింది, మరలా ఉజ్జీవింపబడి ఆ చావు దెబ్బ బాగుపడి పోపు రోముగా అవతారం ఎత్తి మరలా అది సంఘాన్ని, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటినీ, రాజ్యాలన్నిటినీ పరిపాలించడానికి మొదలుపెట్టింది. అది దానికి అడ్డొచ్చిన ప్రతి వారిని చంపుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఫాక్సస్ అనే వ్యక్తి, ఆ చరిత్రకారుడు రాసిన పుస్తకం ఫాక్సస్ బుక్ ఆఫ్ మ్యాటర్స్ అంటే హతసాక్షుల గ్రంథం. ఈ హతసాక్షుల గ్రంథములో అతను ఇచ్చిన లెక్క ఎంతో తెలుసా? 60 మిలియన్ల క్రైస్తవులు చంపబడ్డారు. అంటే 6 కోట్ల క్రైస్తవులు చంపబడ్డారు. అంతమందిని చంపడానికి కారణం ఏంటిదంటే
అన్య రోము పోపు రోముగా మారిన తర్వాత దాని సిద్ధాంతాలను ఎదిరిస్తున్నవారు, దాని బోధలను ఎదిరిస్తున్న వారిని వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త 3 తెరల గురించి మాట్లాడాడు. 3 కర్టెన్స్. ఒకటి ఐరన్ కర్టెన్, దట్ ఈస్ రష్యా అన్నాడు ప్రాఫిట్. ఐరన్ కర్టెన్ రష్యా. రష్యా అంటే మనకు తెలుసు అది కమ్యూనిస్ట్ దేశం అని. రష్యా కమ్యూనిస్ట్ దేశమై ఉన్నది, తెలుసుగా మీకు. 3 ఇజమ్స్ గురించి ప్రవక్త చెప్పాడు: కమ్యూనిజం, ఫ్యాసిజం, నాజిజం. కమ్యూనిజము రష్యా ద్వారా వచ్చింది, ఫ్యాసిజము ఇటలీ ద్వారా, ముసలోని ఇటలీ ద్వారా వచ్చింది, మరియు నాజిజము జర్మనీ హిట్లర్ ద్వారా వచ్చింది. ఇజం అంటే వాదన. ఇజం అంటే ఏంటి చెప్పండి? వాదన. 3 వాదనలు వచ్చినాయి. ఒకటి కమ్యూనిజం వచ్చింది, అదే రష్యా నుండి. ఇంకొకటో ఇటలీ ముసలోని నుండి ఫ్యాసిజం వచ్చింది. మూడవది నాసిజం వచ్చింది, అది జర్మనీ హిట్లర్ నుండి. వింటున్నారా? ఈ 3 వాదనలు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచవ్యాప్తంగా పైకి వచ్చినాయి. కానీ ప్రవక్త తాను ముందుగానే చూసిన దర్శనం ప్రకారముగా కమ్యూనిజము ఫ్యాసిజాన్ని, నాసిజాన్ని మింగివేసింది. నిజంగానే కమ్యూనిజం 2వ ప్రపంచ యుద్ధం అనంతరము ఫ్యాసిజం, నాసిజంను, ఆ 2 వాదనలను మింగేసింది. అంటే ఆ 2 వాదనలు లేవు, కానీ మొత్తం కమ్యూనిజమే విస్తరించడం ప్రారంభమైంది. కానీ ప్రాఫిట్ తర్వాత మెసేజ్లలో ఏమని చెప్పాడంటే, కమ్యూనిజంతో మనకు బాధ లేదు, కానీ ఫ్యాసిజంతోటే మనకు బాధ. క్రైస్తవుల శత్రువులు కమ్యూనిజం కాదు. ఎందుకంటే కమ్యూనిజం ఏంటిదంట అంటే, ప్రవక్త అంటాడు, దేవుని చేతిలో ఆయుధం అది. కమ్యూనిజం ఏంటి చెప్పండి? దేవుని చేతిలో ఆయుధం. రష్యా దేవుని చేతిలో ఆయుధం. కమ్యూనిజం నమ్ముతున్న రష్యా ఎందుకు? దేవుని పిల్లలను హింసించి చంపిన వారికి దేవుడు శిక్ష విధించడానికే కమ్యూనిజమును దేవుడు పైకి లేపాడు అన్నాడు ప్రవక్త. రష్యా అందుకే పైకి వచ్చింది అన్నాడు ఆయన. అది దేవుని చేతిలో ఆయుధం కాబట్టి దేవుని పిల్లలమైన మనము కమ్యూనిజం గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదన్నాడు ప్రవక్త. మరి క్రైస్తవులకు, యూదులకు వ్యతిరేకి ఎవరు, శత్రువు ఎవరు అంటే ఫ్యాసిజం. ఇటలీ నుండి వస్తున్న ఫ్యాసిజం, అదే రోమయున్నది. రోమ్ అన్య రోముగా ఉన్నప్పుడు యేసును సిలువేసింది. అన్య రోముగా ఉన్నప్పుడు ఆది అపోస్తలులను చంపినది. పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడింది రోమ్లోనే కదా. రోమే కదా ఆయనను శిరచ్ఛేదనం చేసింది. యోహానును మరుగుచున్న నూనెలో వేసి కాల్చాలని చూసింది రోమే కదా. తీసుకెళ్ళి పద్మాసు దీపంలో వేసింది. నాకు వినబడతలేదు నాకు. ఆ మొదటి సంకాలంలో హింసించి చంపిందంత రోమేనా? సంఘాన్ని హింసించి చంపిందంత రోమేనా? రోమేనా? ఆ రోమే, ఆ చక్రవర్తులు, ఆ రోమ్ చక్రవర్తులు. నా దగ్గర లిస్ట్ ఉండే, నేను తీసుకురాలేదు. ప్రభు చిత్తమైతే నేను గ్రూప్లో దాన్ని షేర్ చేస్తాను. ఏ చక్రవర్తి ఏ కాలం వరకు పరిపాలన చేశాడు ఆ సమయంలో, ఆది అపోస్తల కాలం సమయంలో వాళ్ళు ఏ విధంగా హింసలు తీసుకొచ్చారో నా దగ్గర ఉంది. అందులో చాలా ఫేమస్ ఎవడంటే నీరో చక్రవర్తి. ఆ చక్రవర్తులు అందుట్లో చాలా ఫేమస్ ఎవడంటే నీరో. ఈ నీరో చక్రవర్తి చాలా భయంకరుడు. అతను క్రైస్తవులంటే ద్వేషించేవాడు, మహా ద్వేషిస్తాడు. యూదులన్నా క్రైస్తవులన్నా చాలా ద్వేషిస్తాడు. అతను వలన మొదటి సంఘములో, ఆది సంఘములో భయంకరమైన హింస పుట్టింది. భయంకరంగా చంపబడ్డారు క్రైస్తవులు. వింటున్నారా? తరువాత కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి క్రీస్తు శకం 300 సంవత్సరంలో, క్రీస్తు శకం 300 సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి, రోమ్ చక్రవర్తి వచ్చినప్పుడు అతనికి ఒక కల వచ్చిందని, ఆ కలలో తన యొక్క సైనికుల చేతిలో ఉన్న డాలులు ఏవైతే ఉన్నాయో తెలుసుగా, డాలులు. ఆ డాలులు, ఆ షీల్డ్కి తెల్ల రంగుతో ఒక దాన్ని ఏమంటారు, సిల్వ గుర్తు వేపించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం గెలిచినట్టుగా తను చూశాడు అక్కడ.
వింటున్నారా? క్రైస్తవులందరినీ అప్పుడు ఏమన్నాడంటే, మీరు కనుక, ఎందుకంటే అప్పుడు ఓడిపోయే పరిస్థితి రోమ్ది, ఆ యుద్ధంలో రోమ్ ఓడిపోయే పరిస్థితి ఉంది. ఓడిపోతున్న పరిస్థితిలో మీరు కనుక ప్రార్థన చేస్తే, క్రైస్తవులైన మీరు ప్రార్థన చేస్తే, ఈ యుద్ధంలో నేను గెలిస్తే నేను క్రైస్తవుడిగా మారుతాను, నా దేశము క్రైస్తవుడిగా మారుతుంది, ఏది అన్య రోమ్ అంతా క్రైస్తవ దేశంగా మారుతుంది, అంతేకాకుండా మీ అందరికీ నేను స్వతంత్రతని ఇస్తానని చెప్పాడు. అప్పుడు క్రైస్తవులందరూ ప్రార్థన చేశారు. ఆ యుద్ధంలో తన సైనికులకు ఆ డాలు ఏదైతే ఉందో, షీల్డ్ ఏదైతే ఉందో, దానికి తెల్లని రంగుతో సిలువ గుర్తు తెప్పించి పంపించాడు. ఆ యుద్ధంలో అన్యూహంగా గెలిచాడు అతను. ఆ గెలిచిన తర్వాత అప్పుడు నేను క్రైస్తత్వాన్ని స్వీకరిస్తున్నానని చెప్పాడు. చక్రవర్తి క్రైస్తత్వాన్ని స్వీకరిస్తున్నానని చెప్పాడు. ఎవరు? కాన్స్టంటైన్ చక్రవర్తి. కానీ ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నదని చెప్పి అన్యత్వాన్ని క్రైస్తత్వంలో కలిపాడు అక్కడ. అది అక్కడి నుండి వచ్చింది క్రిస్మస్. మీకు అర్థమవుతుందా? అక్కడి నుండి వచ్చిందే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఏదైతే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో నీకు యేసుక్రీస్తు జీవిత చరిత్రలో అసలు క్రిస్మస్ పండుగనే కనబడదు. అపోస్తుల కార్యములో అపోస్తులు కూడా ఎక్కడ క్రిస్మస్ పండుగ చేయలేదు. అపోస్తులు రాసిన పత్రికలలో కూడా ఎక్కడ క్రిస్మస్ పండుగ చేయమని చెప్పలేదు అక్కడ. మరి ఎక్కడి నుండి వచ్చింది ఇది? అదిగో క్రీస్తు శకం 300 సంవత్సరాలలో ఆ సమయంలో కాన్స్టంటైన్ చక్రవర్తి నేను క్రైస్తవుడిగా మారానని అబద్ధం చెప్పి అన్యత్వాన్ని క్రైస్తత్వములోనికి తీసుకొచ్చేశాడు. ఈ రెండింటిని కలిపాడు. అర్థమవుతుందా? అప్పటి వరకు అన్యత్వములో ఉన్న పండగల పేర్లను క్రైస్తవ పండగ పేర్లతో మార్చేశాడు అక్కడ. అంతే. విగ్రహాలవే, పండుగలవే, ఆరాధనలవే. ఏది? అన్య ఆరాధనలు, అన్య విగ్రహార్థనలు. వాటికి ఉన్న అన్య పేర్లు తీసేసి క్రైస్తవ పేర్లు పెట్టారు. తల్లి కుమారుడు ఆరాధన ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది. ఏది? రోమన్లకు, అన్య రోములకు. మర్చిపోకండి, సెమిరామిస్ మరియు తమ్మోజు వాళ్ళ ఆరాధన ఆల్రెడీ ఉంది. ఆ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి. తల్లి కుమారుని ఎత్తుకున్నట్టుగా సూర్యవలయాలు, వాళ్ళ తలల చుట్టూ సూర్యవలయం ఉండడం. వింటున్నారా? అతను ఏం చేశాడు? సెమిరామిస్ పేరు తీసేసి మేరీ పేరు పెట్టాడు, మరియ పేరు. అక్కడ తమ్మోజు పేరు తీసేసి యేసుక్రీస్తు పేరు పెట్టాడు. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడుగా ఆల్రెడీ వాళ్ళకు టీ మాస్ ఉంది, తమ్మోజు మాస్. డిసెంబర్ 25 అతని పుట్టినరోజు. ఒక వ్యభిచారములో పుట్టబడిన వ్యక్తి యొక్క ఆరాధన అది. అతని పుట్టినరోజు ఆరాధన అది. దానికి ఏం చేశారు? టీ మాస్ నుండి దాన్ని ఎక్స్ మాస్ చేశాడు. ఎక్స్ మాస్ నుండి దాన్ని క్రిస్మస్గా మార్చాడు. అర్థమవుతుందని చెప్పింది. మరి అప్పటికే వాళ్ళు అన్య రోములో ఉన్నప్పుడే ఆల్రెడీ అతను సూర్యుడని, ఎవరు? తమ్మోజు ఒక సూర్యుడని, సూర్యదేవుడే పుట్టాడని నమ్మించింది సెమిరామిస్. అర్థమవుతుందా? ఎందుకంటే సెమిరామిస్ కూషు భార్య. కానీ సెమిరామిస్ కూషుకు పుట్టిన నిమ్రోదు సొంత తల్లితో వ్యభిచరించాడు. మీకు అర్థమవుతుందా? సొంత తల్లితో, సెమిరామిస్తో వ్యభిచరించి ఆ వ్యభిచారం ద్వారా పుట్టిన కుమారుడే తమ్మోజు. ఈ తమ్మోజు పుట్టే సమయానికి నిమ్రోదు చనిపోయాడు. అప్పుడు జనాలు అడిగారు, అంటే అప్పటికే కూషు చనిపోయాడు, భర్త చచ్చిపోయాడు, ఇప్పుడు కుమారుడు నిమ్రోదు కూడా చనిపోయాడు. ఏ విధముగా ఈమె మరి గర్భవతి కుమారుడికి అంటున్నది అనే ప్రశ్న వచ్చింది వాళ్ళకు. అప్పుడు ఆమె ఏమని నమ్మించిందంటే జనాలను, ఈ నిమ్రోదును వాళ్ళందరూ సూర్యదేవునిగా నమ్మేవాళ్ళు. ఆ సూర్యదేవుడే ఇప్పుడు నా గర్భములో కుమారుడిగా జన్మించాడు అని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. అందుకే ఆమె ఆ కుమారుడు ఎత్తుకున్న కుమారుడికి ఆమె తల్లి మరియు భర్త అని పిలువబడేది. ఆమె భార్య అని పిలువబడేది. తల్లి మరియు భార్య.
ఆమె ఎత్తుకున్న కుమారుడు ఉన్నాడు కదా తమ్మూజు, భర్త మరియు 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 సారీ భార్య మరియు తల్లి అని పిలువబడేది. హల్లెలూయా. ఎందుకు? నిమ్రోదే కుమారుడుగా పుట్టాడని చెప్పింది ఆమె. ఆమెనంటారా? నిమ్రోదు వలన గనింది ఆమె. అది ఒక వ్యభిచారంలో పుట్టబడిన వాని యొక్క పండుగను, పుట్టినరోజు పండుగను, టీమాస్ని తమ్మోజు మాస్ని చాలామంది దాన్ని ఎక్స్మాస్గా మార్చి ఆ తర్వాత దాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఈయన కూడా సూర్యుడేగా, కాకపోతే ఆయన ఆ సూర్యుడైతే ఈయన నీతి సూర్యుడు ఈయన. అందుకే వాళ్ళు ఏం చేశారు? ఆ సూర్యుడిని నీతి సూర్యుని కుమారుని పుట్టినరోజుగా మార్చేసి దాన్ని ఇప్పుడు పండగగా చేసుకుంటా ఉన్నారు. మీకు అర్థమవుతుందని అన్నది. ఎప్పుడైతే కాన్స్టంటైన్ చక్రవర్తి తను క్రైస్తవుడిగా నేను మారాను అని ఆ అన్య రోమ్ యొక్క చక్రవర్తి చెప్పి, తాను ఎప్పుడైతే ఆ నైస్య సభ క్రీస్తు శకం 320 సంవత్సరమున ఒక నైస్య సభ ఏర్పాటు చేసి ఇటు క్రైస్తవ పండితులను అటు అటు వాళ్ళ దగ్గరున్న హిందూ వాళ్ళ యొక్క అన్య రోమ్ పండితులను కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడిచ్చి, వింటున్నారా? అదిగో అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాడు క్రైస్తత్వములోనికి. ఏం మార్పులు అంటే అన్యత్వాన్ని క్రైస్తత్వములోనికి కలిపేశాడు అక్కడ. ఆమెనంటారా? అదిగో ఆ సమయంలోనే యేసుక్రీస్తు నామ బాప్తిజమానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిజమంలోనికి తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే త్రియేక దేవుడు, త్రిత్వం దేవుడు. వింటున్నారా? ఎందుకంటే బైబిల్లో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఉంది కాబట్టి అదిగో ఆ ముగ్గురు దేవుళ్ళ కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళు ఆల్రెడీ అన్ని రోములో ఉన్నప్పుడు పాటిస్తున్నారో దాన్ని క్రైస్తత్వములోనికి ఆ విధంగా తీసుకొచ్చాడు. అందుకే బైబిల్లో నీకు త్రియేక త్రిత్వం అనే మాట మనకు బైబిల్లో కనబడదు. కానీ అదే హిందూ గ్రంథాలలో, అన్య గ్రంథాలలో త్రియేక దేవుడు, త్రిత్వము దేవుడు అని కనబడతా ఉంటుంది. అక్కడ అన్య గ్రంథాలలో త్రియేక దేవుడు, త్రిత్వం దేవుడు అని ఉంటుంది. కానీ క్రైస్తవ గ్రంథములో, బైబిల్ గ్రంథములో త్రియేక దేవుడు, త్రిత్వం దేవుడు అని ఉండదు. అది మరి ఏం చేసిండు అతను? అదిగో ఇక్కడ కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని ముగ్గురు దేవుని ఉన్నారుగా, ఆ త్రియేక దేవుని నామాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడదాం అని చెప్పేసి ఆ అన్యత్వములో ఉన్న త్రియేక త్రిత్వం అనే పేరును ఈ క్రైస్తత్వములో కలిపేసి తండ్రి యేసుక్రీస్తు నామ బాప్తిజమునకు బదులుగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజమాన్ని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ తను. అదిగో అక్కడే తల్లి కుమారుని ఆరాధన మొదలైంది. బహుదేవత ఆరాధన, ఒకడి కంటే ఎక్కువ దేవుళ్ళు. అందుకే ఇప్పుడు కూడా త్రిత్వం త్రియేక అంటే ఏంటిది? ఒక దేవుడు కాదు అక్కడ. త్రిత్వం 3 తత్వాలు, 3+ తత్వం. త్రిత్వాన్ని ఏమంటారు? 3+ తత్వం. తత్వం అంటే ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క వ్యక్తిత్వం. అమనంటారా? 3 వ్యక్తిత్వాలు ఒక వ్యక్తిలోనే ఉన్నాయి అంటారు. అది ఎట్లా సాధ్యం? ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒకటే వ్యక్తిత్వం ఉంటుంది అతనిలో. 3 వ్యక్తిత్వాలు ఎట్లుంటాయి అతని లోపట? వింటున్నారా నేను చెప్పింది? సో ఆ 3 వ్యక్తిత్వాలు ఒక వ్యక్తిలోనే ఉన్నాయి. అతనే మన దేవుడు అంటారు వాళ్ళు. కాదు 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 దేవునిలో ఒకటే వ్యక్తిత్వం ఉన్నది ఆయన. హల్లెలూయా. అందుకే త్రిత్వము, ద్విత్వము, లేకపోతే త్రియేక ఇవన్నీ ఏవి బైబిల్లో ఉపయోగించబడని వచనాలై ఉన్నవి. నువ్వు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నీకెక్కడ ఈ మాటలు బైబిల్లో కనబడవు. అటు పరిశుద్ధ ప్రవక్తలు కానీ లేకపోతే కొత్త నిబంధనలోని శిష్యులు కానీ ఎవ్వరూ అసలు బైబిల్లో ఆ మాటలు ఉచ్చరించలేదు. ఏది? త్రియేక త్రిత్వం అనే మాట. దానికి కారణం ఏంటిదంటే అసలు బైబిల్లో లేదు కాబట్టి అక్కడ. అది అన్యత్వములో ఉన్న దానిని క్రైస్తత్వములోనికి తీసుకొచ్చి కలిపేశారు. దాన్ని తల్లి కుమారుని ఆరాధన అన్యత్వంలో ఉన్నది, దాన్ని క్రైస్తత్వంలోనికి తీసుకొచ్చారు. క్రిస్మస్ ఆరాధన అది అన్యత్వంలో ఉండి దాన్ని తీసుకొచ్చి క్రైస్తత్వంలో కలిపేశారు ఈ రోజున. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ విధముగా అన్య రోము పోపు రోముగా మారి, వింటున్నారా, మరలా
ఆ సిద్ధాంతాలు ఏవైతే అన్యత్వమును క్రైస్తత్వంలో కలిపిన తర్వాత వచ్చిన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఆ సిద్ధాంతాలను ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టారు, వాళ్ళందరినీ హింసించి చంపడం ప్రారంభించారు. మళ్ళీ అటు అన్యరోముగా క్రైస్తవులను చంపుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోపురోముగా మారిన తర్వాత వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళందరినీ, ఆ సంఘం యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టింది. అక్కడ ఆది అపోస్తల బోధన ఎవరైతే నమ్ముతున్నారో, ఒరిజినల్ బైబిల్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ హింసించి చంపడం ప్రారంభించారు. నేను చెప్పేది అర్థమైందా? ఆ విధముగా వారు 4వ సంకాలం థియోతర సంకాలానికి వచ్చేసరికి దాదాపు 1000 ఏళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాన్ని వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘంలో వారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తే అక్కడ మనం చూస్తే 6 కోట్ల క్రైస్తవులు చంపబడ్డారు. అక్కడ 6 కోట్ల క్రైస్తవులు వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు రోమన్ క్యాథలిక్ చంపేసింది. అందుకే మనకు ప్రకటన 17వ అధ్యాయంలో మహావేశ్యగా కనబడుతున్న రోమన్ క్యాథలిక్ సంఘము పరిశుద్ధుల రక్తముతో మత్తులున్నదని బైబిల్ చెప్తా ఉన్నది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను? రష్యా కమ్యూనిజం మన శత్రువు కాదు. ఈ కమ్యూనిజం రష్యా ఎందుకు వచ్చిందంటే పరిశుద్ధుల రక్తముతో మత్తిళ్ళున్న ఈ స్త్రీని, ఈ సంఘాన్ని, ఈ పోపు రోమ్ని మరియు దానికి సపోర్ట్ చేస్తున్న మరొక క్రూరముఖం, ప్రకటన 13వ అధ్యాయంలో 2వ క్రూరముఖం, అది భూమిలో నుండి వస్తున్న క్రూరముఖం. దానికి గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి. దానికి ఒకటి మతము, రాజకీయము. అదే అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము. అది దానికి సపోర్ట్ చేస్తుంది మొదటి క్రూరముఖానికి. ఈ రెండింటిని శిక్షించడానికే దేవుడు కమ్యూనిజమును లేపాడన్నాడు ప్రవక్త. అందుకేనా ఈరోజు ఈ వర్తమానాన్ని ఇంతగా ద్వేషిస్తున్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానాన్ని ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటిదో మీకు అర్థమైందా? రోమన్ క్యాథలిక్ కానీ ప్రొటెస్టెంట్ సంఘాలు కానీ ఎందుకు ఈ వర్తమానాన్ని ఇంతగా ద్వేషిస్తున్నదంటే ఆ స్పిరిట్, ఆ రోమ ఆత్మ ఈరోజు మనకు శత్రువుగా నిలబడి ఉన్నది. ఈ రోజున యూదులను కూడా చంపినది అదే ఆత్మ, యేసును సిలువేసింది అదే ఆత్మ, పౌలును శిరచ్ఛేదనం చేసింది అదే ఆత్మ. వింటున్నారని చెప్పింది. దాదాపు అపోస్తులను చంపినది అదే ఆత్మ. మొదటి ఆది క్రైస్తవ సంఘాన్ని చంపింది అదే ఆత్మ. 4వ సంకాలానికి వచ్చినప్పుడు థియోతర సంకాలంలో దాదాపు 6 కోట్ల మంది క్రైస్తవులను చంపింది అదే ఆత్మ. ఇది భౌతికంగా చంపడం గురించి మాట్లాడతానా, ఇక ఆత్మీయంగా ఎన్ని కోట్లు చంపిందో మనకే తెలియదు. ఉదాహరణ, ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ చంపబడ్డాయి. ఆత్మీయంగా ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఈ రోజున క్రిస్మస్ చేసుకుంటున్న ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఈరోజు త్రియేక దేవుని నమ్ముతున్న, ఆ 3 దేవులను నమ్ముతున్న ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఆత్మీయంగా ఆల్రెడీ రోమన్ క్యాథలిక్ చేత, పోప్ రోము చేత చంపబడ్డాయి. అవి ఆల్రెడీ నువ్వు బ్రతుకున్నావనే పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే అని అందుకే అంటున్నాడు. అక్కడ పేరు మట్టుకే వీళ్ళు బ్రతుకున్నట్టు, కానీ వాస్తవంగా వీళ్ళు చచ్చిపోయారు ఆల్రెడీ. నేను మాట్లాడుతుంది స్పిరిచువల్ గురించి కూడా మాట్లాడతానా. ఆత్మ సంబంధంగా వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళని చంపింది ఏంటిది? ఆ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను తీసుకొని వీళ్ళు ఈరోజు ప్రొటెస్టెంట్ సంఘాలు, బ్యాప్టిస్టు, పెంతకోస్తు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మెథడిస్టు, హోలీనెస్ పిల్గ్రిమ్స్, ఇలా మొత్తం కొన్ని 100 సంఘాలు, 100 సంఘ శాఖలు ఈరోజు వాటిని వెంబడిస్తూ ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను ఈరోజు వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అవి వాళ్ళని చంపేస్తున్నాయి అక్కడ. అందుకే మనకు ప్రకటన 18వ అధ్యాయంలో నా ప్రజల్లారా దాని పాపములో పాలిభాగస్తులు కాకుండానట్లు, దానికి వచ్చే తెగులు ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి బయటికి రండి అని 7వ దూత స్వరం ఈరోజు మనకు వినబడతా ఉన్నది. 7వ దూత స్వరం ఈరోజు మనకు వినబడతా ఉన్నది. అందుకే మనం బయటికి వచ్చాం. ఇంకొక కొత్త సంఘ శాఖను తయారు చేయడానికి కాదు, ఇంకొక కొత్త ఎడ్ల బండిని కట్టడానికి కాదురో బాబు.
కొత్త ఎడ్ల బండి దావీదు కాలంలో గుర్తున్నదా? కొత్త సంస్థను తయారు చేయడానికి మనము పాత సంస్థలను విడిచిపెట్టి బయటికి రాలేదు. ఈరోజు చాలామంది పాస్టర్లు కొత్త సంస్థలను తయారు చేస్తున్నారు. ఎంటెంఎస్ఎస్ పాస్టర్స్ కొత్త సంస్థలను తయారు చేస్తున్నారు, కొత్త సంఘ శాఖలను తయారు చేస్తున్నారు. దేవుడు వాళ్ళ పైన కనికరం చూపును గాక. అందుకే ఈ విషయాలను వాళ్ళ సంఘంలో విననీయకుండా చేస్తారు, ఈ వర్తమానాలను విననీయకుండా చేస్తారు వాళ్ళు. ఎందుకు వింటే వాళ్ళ ముసుగు బట్టబయలైపోతుంది, వాళ్ళ మోసపు ముసుగులన్నీ బట్టబయలైపోతాయి. వాళ్ళ మోసపు ముసుగులన్నీ బట్టబయలైనప్పుడు, వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు అన్నమాట. వాళ్ళ సంఘాలను మోసపు ముసుగులో ఉంచున్నంతసేపు వాళ్ళ సంఘం వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటుంది, వాక్యం చెప్పినట్టు వినదు, వాళ్ళు చెప్పినట్టు వింటుంది. ఈరోజు చాలా సంఘాలు, ఎంటమేసే సంఘాలు, పాస్టర్లే వాళ్ళకు ప్రవక్తలు అయిపోయారు. 7వ దూత విలియం బ్రెన్హామ్ కాదు ప్రవక్త, పాస్టర్లు. 7వ దూత విలియం బ్రెన్హామ్ ప్రవక్త. ఏ సంఘానికైతే ప్రవక్తగా ఉన్నాడో వారు ధన్యులై ఉన్నారు. వాళ్ళు పాస్టర్ కాదు, ప్రవక్త. 7వ దూత విలియం బ్రెన్హామ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన దూత అయి ఉన్నాడు, వర్తమానికుడు అయి ఉన్నాడు. ఈయన చెప్పినదే అందరూ వినాలి. పాస్టర్ కూడా ఈయన చెప్పిందే వినాలి. పాస్టర్తో సహా ఈ 7వ దూత, ఈ ప్రవక్త, ఈ ఏలియా చెప్పిందే వినవలసి ఉన్నది, లోబడవలసి ఉన్నది. సంఘానికి ఏం నేర్పాలంటే 7వ దూత చెప్పిన దానికి లోబడండి అని నేర్పాలా. పాస్టర్ చెప్పిన దానికి లోబడడం కాదు, 7వ దూత చెప్పిన దానికి లోబడము. పాస్టర్ కూడా ఏం చెప్పాలి? నేను కాదు చెప్తున్నది ఇది, అదిగో ప్రవక్త చెప్తున్నాడు, ప్రవక్త చెప్పిందే నేను చెప్తున్నాను కాబట్టి దీనికి మీరు లోబడండి, ఎందుకంటే ఇది ప్రవక్త మాట కాబట్టి అని అలా చెప్పాలి. కానీ నేను చెప్తానా విను, నేను చెప్తానా విను. అసలు ఎవరు నువ్వు బైబిల్లా? హూ ఆర్ యూ టు లిజన్ యువర్ వాయిస్? నీ స్వరం వినడానికి అసలు నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ? నీ స్థానం ఏంటిది బైబిల్లో అసలు పాస్టర్గా? నీ స్థానం ఏంటిది అసలు పాస్టర్గా? ఈరోజు పాస్టర్లు అందరూ వాళ్ళ సంఘాలను వాళ్ళ స్వరంతో కట్టిపడేశారు. వాళ్ళ స్వరంతో, 7వ దూత స్వరంతో కాదు, ఏలియా స్వరంతో కాదు, వాళ్ళ స్వరముతో. వాళ్ళ స్వరముతో ఎప్పుడైతే పాస్టర్లు అందరూ కట్టేశారో, మీరు గమనిస్తున్నారా? ఇక వాళ్ళ సంఘము వాళ్ళ పాస్టర్ స్వరం తప్ప వేరే స్వరం వినరు. ఇక వాళ్ళు చెక్ చేయరు, మా పాస్టర్ చెప్పే స్వరము 7వ దూత స్వరమేనా కాదా, ఏలియా స్వరమేనా కాదా అని చెక్ చేయరు వాళ్ళు. మా పాస్టర్ చెప్పాడు అంతే కాదు, మా పాస్టర్ చెప్పాడు అంతే కాదు, మా పాస్టర్ చెప్పాడు అంతే కాదు, మా పాస్టర్ చెప్పాడు అంతే. ఇక నేను చెప్పేది అర్థమవుతుందా అనే అన్నది? బాబు, మీ పాస్టర్ దగ్గర యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనేది లేదు, ప్రవక్త దగ్గర ఉన్నది. దేవుడి కాలంలో ఒక పక్షిరాజు ప్రవక్తను పంపాడు. ఈ సంఘకాలం అంతటికి 7వ నక్షత్రం అయినా, 7వ దూత అయినా ఆయన వర్తమానం ద్వారానే ఈ సంఘకాలం అంతా తీర్పు తీర్చబడబోతున్నది. తీర్పు రోజున ఆయన స్వరము, ఆ 7వ దూత స్వరము ద్వారానే, ఆయన తీసుకొచ్చిన వర్తమానం ద్వారానే, ఆ పక్షిరాజు ప్రవక్త వర్తమానం ద్వారానే ఈ ప్రపంచం తీర్పు తీర్చబడబోతున్నది. దేవుడు జలప్రలయం కాలంలో నోవాహు స్వరం ద్వారానేనా ప్రపంచాన్ని తీర్పు తీర్చింది? నోవాహు వర్తమానం ద్వారానేనా? నోవాహు స్వరం ద్వారానేనా? వినపడతలేదు నాకు. నోవాహు స్వరం, నోవాహు వర్తమానం ద్వారానే ప్రపంచాన్ని మొత్తం అప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు అక్కడ. ఇవి మరలా నోవాహు దినాలని యేసు చెప్పలేదా? లూకా 17:26-30 వచనాలలో ఇవి నోవాహు దినాలు ఉంటాయని చెప్పాడా లేదా ఆయన? అంటే ఇప్పుడు కూడా నోవాహు లాంటి ఒక ప్రవక్త వచ్చాడా లేదా? ఇప్పుడు దేవుడు మరలా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎలా తీర్పు తీరుస్తాడు? ఆయన నోవాహు లాంటి ఒక ప్రవక్తను దేవుడు పంపాడు. ఆయన ఈ కాలపు ఏలియా, 7వ దూత ఆయన, లవదిక సంఘాలపు వర్తమానికుడు ఆయన. ఆయన పేరు విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు.
ఆయన స్వరము ద్వారా, ఆయన వర్తము ద్వారా ఈ ప్రపంచాన్ని తీర్పు తీరుస్తాడు ఆయన. మా పాస్టర్ చెప్పాడు అదంతే, మా పాస్టర్ చెప్పాడు అదంతే. దేవుడు వాళ్ళ పైన కనికరం చూపును కాక, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తీర్పులో ఉన్నారు వాళ్ళు. నో సార్, థస్ సెడ్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అది పాస్టర్ దగ్గరికి రాదు, ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్రవక్త చెప్పాడు అదంతే. సంఘం ఏమనాలో చెప్పండి? ప్రవక్త చెప్పాడు అదంతే. ఎందుకంటే ప్రవక్త చెప్పింది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఫినిషింగ్, అదంతే. ఇక అదే ఫైనల్, ఇక అదే, దట్ ఈస్ ద ఫైనల్ వాయిస్. అదే చివరి స్వరమై ఉన్నదిగా. ఒకవేళ వధువు పలకాలన్నా అదే స్వరాన్ని ఆమె పలకాలి. ఆ ప్రవక్త పలికిన స్వరాన్ని వధువు కూడా పలకాలి. ఆత్మ, ప్రవక్త, పెళ్లి కుమార్తె ఒకే దారిని పలుకుతా ఉన్నారు. ఆత్మ ప్రవక్త ద్వారా పలుకుతాడు, ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఆత్మ, ఏ ఆత్మనైతే ప్రవక్త ద్వారా మాట్లాడాడో, ఇప్పుడు అదే ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడినదే వధువు ద్వారా మాట్లాడతాడు. వేరే మాట్లాడాడు, ప్రవక్త ద్వారా మాట్లాడినదే. ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని వధువు తీసుకొస్తుంది. అర్థమైందని అన్నది. మెసేజ్లో హీరోలు ఎక్కువైపోయిండ్రు. ఎవరు వాళ్ళు వాళ్ళ స్వరాన్ని వినిపించాలనే ప్రయత్నం. నో సార్, నో 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 నో. ఈ కాలానికి వాయిస్ ప్రాఫిట్ అయి ఉన్నాడు. ఈ కాలానికి స్వరం ప్రవక్త అయి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఆత్మ ఎప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఆమోస్ 3:7 ప్రకారంగా వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తుంది. అందుకే సంఘాన్ని ఏ స్థితికి తీసుకురావాలంటే, మా పాస్టర్ చెప్పాడు అదంతే కాదు, ప్రవక్త చెప్పాడు, మా ప్రవక్త చెప్పాడు అదంతే. మా ప్రవక్త చెప్పాడు అదంతే. మా పాస్టర్ గారు కూడా ప్రవక్త చెప్పిందే చెప్తా ఉన్నాడు. మా పాస్టర్ గారు కూడా ప్రవక్త చెప్పిందే చెప్తా ఉన్నాడు. ఇంకా వేరే చెప్పడం లేదు. అదిగో అక్కడికి తీసుకురావాలి ఆ సంఘాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తున్నా, అలాంటి సంఘము ఉంటే దాన్ని వదిలిపెట్టకండి. చిన్న చిన్న భేదాభిప్రాయాలకు, చిన్న చిన్న విషయాలకు అలాంటి సంఘాన్ని విడిచిపెట్టకండి. అర్థమైందని చెప్పింది. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు. ఎక్కడుండో భేదాభిప్రాయాలు? ఆది అపొస్తలుల కాలంలో లేవా? ఆది అపొస్తలుల కాలంలో వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు లేవా? ఉన్నాయి. ప్రతి చోట భేదాభిప్రాయాలు ఉంటాయి. బ్రెన్హామ్ టెబర్నాకిల్లో భేదాభిప్రాయాలు లేవా? ఉంటాయి. ప్రవక్త అన్నాడు, బ్రెన్హామ్ టెబర్నాకిల్లో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలలో తేడాలు ఉన్నాయి. కానీ దానిని బట్టి మనము ఆ స్వరాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆ స్వరము అక్కడ బోధించబడతా ఉన్నదంటే ఆ సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వదిలిపెడితే మళ్ళీ ఆ స్వరాన్ని బోధించే సంఘం దొరకడం చాలా కష్టము. ఆ స్వరాన్ని ఉన్నట్టుగా బోధించే సంఘము దొరకడం చాలా చాలా కష్టము. సంఘాలు దొరుకుతాయి. ఎలాంటి సంఘాలు దొరుకుతాయి అంటే, మెసేజ్లో వాళ్ళ పాస్టర్ యొక్క స్వరము చేత కట్టివేయబడిన సంఘాలు. వాళ్ళ పాస్టర్ ఏం చెప్తే అదే. ఇక ఆ సంఘాలు వద్దు మనకు. అందుకే అలాంటి సంఘాల కోసం అనవసరంగా మంచి సంఘాన్ని వదిలిపెట్టుకోకూడదు. మనం ప్రవక్త చెప్పాడు, ప్రాఫెట్ సేడ్ అని చెప్పే సంఘం కావాలి. ప్రవక్త బోధించాడు, ఇది ప్రవక్త స్వరం, నా స్వరం కాదు అని చెప్పే కాపరి కావాలి మనకు. ఇది ప్రవక్త చెప్పాడు, ఇది ప్రవక్త బోధ, ఇది దీని ఉన్నట్టుగా నేను మీకు బోధిస్తున్నాను అని చెప్పే సంఘ కాపరి కావాలి ఈ రోజున. అలాంటి సేవకుణ్ణి అస్సలు విడిచిపెట్టొద్దు మనం. అర్థమవుతుందా? అలాంటి సంఘాన్ని అస్సలు విడిచిపెట్టొద్దు. ఒకవేళ విడిచిపెడుతున్నామంటే నీ అంత బుద్ధిహీనుడు, నీ అంత తెలివి లేనివాడు ఎవడూ లేడని కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో నీకు అర్థమవుతుంది. పశ్చాత్తపడినప్పుడు అవకాశం ఉండదు అక్కడ. అయ్యో నేను ఎందుకు విడిచిపెట్టిన ఆ సంఘాన్ని, ఎందుకు నేను విడిచిపెట్టిన ఆ వర్తమానపు సంఘాన్ని అని నువ్వు ఏడ్చే రోజు వస్తుందా? అది నేను చెప్పేది అర్థమవుతుందా?
ఆ రోజు రాకుండా చూసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటంటే 3 ఇజమ్స్: కమ్యూనిజం, ఫ్యాసిజం, నాసిజం. కమ్యూనిజం రష్యా, ఫ్యాసిజం ఇటలీ, ముసలోని. వింటున్నారా? మరియు నాసిజం హిట్లర్, అదే జర్మనీ. కానీ 2 ఇజములు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ 2 ఇజములు కమ్యూనిజంలో మింగివేయబడ్డాయి అవి. కానీ ప్రవక్త తర్వాత అంటాడు, కమ్యూనిజం మన శత్రువు కాదు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు కమ్యూనిజం శత్రువు కాదు. మరి కమ్యూనిజం ఏంటిది? దేవుని చేతిలో ఒక ఆయుధం అది. ఎందుకు? ఈ ఫ్యాసిజం ఏదైతే ఉందో ఇటలీ, అదే రోమ్లో నుండి వస్తున్న ఆత్మ. ఆ రోమ్ ఆత్మనే మనకు శత్రువు అయి ఉన్నది. ఆ రోమ్ ఆత్మనే యూదులకు శత్రువు అయి ఉన్నది, ఇటు సంఘానికి శత్రువులు అయి ఉన్నది. హల్లెలూయా. దానిని శిక్షించడానికే దేవుడు అదిగో ఆయన కమ్యూనిజంను, రష్యాని లేపాడన్నాడు ఆయన. ప్రపంచంలో రష్యా ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా, అత్యంత శక్తివంతమైన దేశంగా మారింది? ఎందుకు అమెరికాతో సహా రష్యాను చూసి భయపడుతున్నది? ప్రపంచ దేశాలను ఎందుకు భయపడుతున్నది? బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ప్రొఫెసీ, ప్రవచనంలో ఉన్నది. దేవుడు దాన్ని లేపినదే, ఆ దేశాన్ని లేపినదే దేవుని పిల్లలను చంపి ఆ దేవుని పిల్లల రక్తముతో మత్తిల్లున్న, ఆ పరిశుద్ధుల రక్తంతో మత్తులున్న ఆ మహావేషను, ఆ ఘట సర్పాన్ని, ఆ క్రూరముగాన్ని శిక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? మన శత్రువు ఏంటో అర్థమవుతున్నదా ఇప్పుడు? అదే రోమ్ యొక్క ఆత్మలో నుండి వచ్చినవే, అదే మహావేషలో నుండి వచ్చినవే కుమార్తెలు, వేశ్యలు. ఎవరు? ప్రొటెస్టెంట్ సంఘాలు. అది మహావేష అయితే, అది తల్లి అయితే, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా కుమార్తెలై ఉన్నవని బైబిల్ చెప్తా ఉన్నది. కరెక్టేనా? ఇప్పుడు కుమార్తెలన్నీ, ఈ కుమార్తెల వేషలన్నీ తల్లి అయిన మహావేషలోనికి కలిసిపోతున్న కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు, కాదా? ఈ కుమార్తెలన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి. ప్రపంచ సంఘ సమాఖ్యగా, ప్రపంచ సంఘ సమాఖ్యగా, ప్రపంచ సంఘ సమితిగా. వింటున్నారా? వరల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్, ప్రపంచ సంఘముల సమితిగా, ప్రపంచ సంఘముల సమాఖ్యగా ఇప్పుడు ఏర్పడి ఈ కుమార్తెలన్నీ కూడా ఏ తల్లిలో నుండి అయితే అవి బయటకు వచ్చినాయో తిరిగి ఆ తల్లిలోనికే తిరిగి వెళ్తా ఉన్నాయి ఇప్పుడు అవి. అందుకే ఈరోజు ప్రవక్త అందుకే మెసేజ్ ఏమని బోధించాడంటే, నేనెందుకని సంస్థాగతమైన సంఘానికి వ్యతిరేకిని, సంఘ శాఖకు వ్యతిరేకిని. వై ఐఎమ్ అగేన్స్ట్ ద ఆర్గనైజ్డ్ రిలీజన్. ఎందుకు? ప్రవక్త క్లియర్గా చెప్పాడు, మహావేషలో నుండి వస్తున్న కుమార్తెలైన వేశ్యలు, ప్రొటెస్టెంట్ సంఘాలు. ఇప్పుడు ఆ ఆత్మను మనం పట్టుకోవాలి. అందుకేనా ఈరోజు మనం బయటకు వచ్చింది వాటిలో నుండి. మహావేష అయిన తల్లి వేష, ఆ తల్లి అయిన మహావేష నుండి, దాని కుమార్తెలై ఉన్న ప్రొటెస్టెంట్ సంఘాల నుండి మనం అందుకే బయటకు వచ్చినాం ఈరోజు. వాటితో మనం కలవడానికి వీల్లేదు, వాటి సిద్ధాంతాలను ఒప్పుకోవడానికి వీల్లేదు, వారి సిస్టమ్ని, వారి వ్యవస్థను ఒప్పుకోవడానికి వీల్లేదు మనం. కానీ ఈరోజు ఎంటర్మెస్లో చాలామంది పాస్టర్లు వాళ్ళతో రాజుపడిపోయినలే. వాళ్ళ సంఘములో పుల్పిట్లు కూడా ఇచ్చేస్తున్నారు డినామినేషన్ వాళ్ళకు. మ్యారేజెస్ చేసుకుంటున్నారు, డినామినేషన్లో ఉన్న వాళ్ళను మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఎంటైమ్ మెసేజ్ విశ్వాసులు, ఎంటైమ్ మెసేజ్ పాస్టర్లు వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ చేసేస్తున్నారు డినామినేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి. ఎందుకు బ్రదర్ అంటే వాళ్ళకి ఇవన్నీ వర్తమానంలో ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి వర్తమానం ఏం తెలియదు, వాళ్ళకి అసలు వాళ్ళ శత్రువు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకు దేంతో పోరాడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళకి సంఘకాలలో అసలు శత్రువు ఎవరు? సంఘకాలలో ఆ క్రీస్తు విరోధి ఎవరు? అసలు రోమ్, పోప్ రోమ్. అర్థమైందా నేను అన్నది? ఫస్ట్ ఆది సంఘకాలంలో అన్య రోముగా ఉన్నది, తర్వాత మూడో సంఘకాలంలో పోప్ రోముగా మారింది.
అక్కడ నుండి అన్యరోముగా హింసించిన అదే శత్రువు నిజమైన క్రైస్తవులను, దేవుని పిల్లలను చంపుతూ వచ్చిన అదే అన్యరోము పోపు రోముగా 3వ సంకాలంలో క్రీస్తు 320 సంవత్సరమున ఆ నైసియా సభ దగ్గర పోపు రోముగా మారి, వింటున్నారా? రోమన్ క్యాథలిక్ మొట్టమొదటి సంఘం, రోమన్ క్యాథలిక్ ఆర్గనైజ్డ్ రిలీజియన్, మత శాఖగా మారిన సంఘం, సంస్థగా మారిన సంఘం, సంస్థాగతమైన సంఘముగా మారిన సంఘం మొట్టమొదటిది ఏంటిదంటే అది రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. అలా మారిన తర్వాత అది నిజమైన పిల్లలను కూడా హింసించడం మొదలుపెట్టింది. అన్ని రోముగా హింసించింది, పోపు రోముగా హింసించింది. ఇప్పుడు దాంట్లో నుండి వచ్చినయే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు. ఏది? ఆ తల్లిలో నుండి వచ్చినయే, ఆ మహావేషలో నుండి వచ్చినయే. ఇవి కూడా వేషలే, కుమార్తెలు కూడా వేషలే అన్నాడు ప్రవక్త. మన శత్రువు ఏందో మనకు అర్థం కాకపోతే ఇట్టనే ఉంటుంది. అందుకే దీనికి ఏం పేరు పెడతారు తెలుసా? సహోదర ప్రేమ. బ్రదర్, మనం అందరినీ ప్రేమించాలా బ్రదర్, మనం అందరినీ ప్రేమించాలా బ్రదర్? సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలా బ్రదర్? ఒకవైపు దేవుడు వాక్యంలో ప్రవక్త అది శత్రువు అని చెప్తున్నాడు, డినామినేషన్ మన శత్రువు అంటున్నాడు. నేను ఎందుకని ఒక డినామినేషన్కి వ్యతిరేకినని ఆయన ప్రసంగం కూడా చేస్తున్నాడు. ఆయన ప్రశ్న వేసి మరి ప్రసంగం చేశాడు. ఆయన నేను ఎందుకని ఒక సంఘ శాఖకు వ్యతిరేకిని, ఒక మత శాఖకు వ్యతిరేకిని, ఒక సంస్థగత సంఘానికి ఆయన వ్యతిరేకిని అంటాడు. వీళ్ళు సహోదర ప్రేమతో వాళ్ళతో కలవాలంటాను. ఏది నమ్ముదాం? ప్రవక్త చెప్పింది నమ్ముదామా? ఈ అయ్యగారులు చెప్పేది నమ్ముదామా? ఎంటమేస అయ్యగారులు చెప్పేది ఏది నమ్ముతారు మీరు? ప్రవక్త చెప్పింది నమ్ముతారా? లేకపోతే ఈ ఎంటమేసెస్ పాస్టర్లు సహోదర ప్రేమ అని చెప్తున్నారు చూడు, ఆ సహోదర ప్రేమ అని చెప్తూ వెళ్తున్నారు చూడు, అదిగో ఆ దొంగలను నమ్ముదామా? అదిగో ఆ కయ్యోను వంటి వాళ్ళని నమ్ముదామా సహోదర ప్రేమ అని? మీరు గమనించారా? ఏబేల్ని ఎట్లా చంపాడో తెలుసా? కయ్యోను, బైబిల్ చదవండి మీరు. సహోదర ప్రేమతో చంపిండు. ఏబేలు, కయ్యోను వాళ్ళిద్దరు స్టోరీ మీరు బైబిల్లో చదివితే, ఏబేలు కయ్యోనుల యొక్క అర్పణలు అర్పించబడిన తర్వాత కయ్యోను అర్పణను దేవుడు నిరాకరించాడు. కయ్యోను అర్పణను, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాక కయ్యోను ఏం చేశాడో తెలుసా? ఏబేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చదవండి మీరు బైబిల్లో. సహోదర ప్రేమ మాట్లాడుతూ చంపేశాడు. కయ్యోను ఏబేల్ని చంపేశాడు. ఇప్పుడు కూడా అంతే. అపవాది ఎలా వస్తాడంటే ఈ సహోదర ప్రేమ అనే పేరుతోనే వచ్చి మనల్ని చంపేస్తాడు వాడు. నేను మాట్లాడుతుంది ఆత్మ సంబంధంగా. ఈ డినామినేషన్ సహోదర ప్రేమ అనే పేర్లతో వచ్చి మనతో మాట్లాడుతూ చంపేస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది. వాళ్ళ సిద్ధాంతాలను నమ్మునట్లు చేస్తుంది. ప్రవక్త అంటాడు, యోషపాతు ఒక నీతిమంతుడు, కానీ ఎప్పుడైతే ఆహాబుతో జతగట్టాడో, ఆహాబుతో సహవాసం చేశాడో దాదాపు మరణ పంచుల దాకా వెళ్ళిపోయిండు. యోషపాతు ఏం పేరుతో వెళ్ళినట్టు ఆహాబు దగ్గరికి? ఏం పేరుతో? ఆహాబు ఎవరో యోషపాతుకు తెలుసు. ఏలియా ఆహాబును శపించాడని తెలుసు. ఏలియా ఆహాబును యెజబెలుని ఇద్దరిని దేవుడు ఏలియా ద్వారా శపించాడని తెలుసు. శపించబడిన ఆహాబు యెజబెలుతో సహవాసం చేయడానికి యోషపాతు, నీతిమంతుడైన యోషపాతు పోయాడంటే వీడు మంచోడా షెడ్డో, వీడు పిచ్చోడా? ఎవడు చెప్పిక? వీడు ఆల్రెడీ అక్కడ ప్రవచనం ఉంది. ఆల్రెడీ యోషపాతుకు తెలుసు. ఏలియా వెళ్ళి ఆహాబును శపించాడు, యెజబెల్ని శపించాడు. ఆహాబును నీ రక్తం కుక్కలు నాకుతాయి అని శపించాడు. అక్కడ యెజబెలును నీ యొక్క మాంసమును కుక్కలు తింటేవని శపించాడు. శపించబడిన ఆ జంటతో, శపించబడిన ఆ సంస్థతో, శపించబడిన ఆ సంఘముతో, మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, ఇజ్రాయేలులే. శపించబడిన ఆ సంఘముతో, ఆ ఇజ్రాయేలుతో అదిగో నీతిమంతుడైన యోషపాతు సహవాసం చేయడానికి వెళ్ళాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుననుంది బైబిల్లా.
అంతేగాని మంచి నడవడికలోనికి దుష్టుడు రాడు. మంచి నడవడికలోనికి దుష్టుడు రాడు. మంచి నడవడికలో ఉన్నోడే దుష్టుడిలోకి వెళ్ళిపోతాడు. నేను చెప్పేది అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? కొందరు మనం సహోదర ప్రేమతో అందరినీ ప్రేమించాలా బ్రదర్. వాడు దుష్టుడు అని తెలుసు కదా, వాడు దయ్యం పట్టినోడని తెలుసు కదా. దయ్యం పట్టిన వాడు దుష్టుడు, దేవుడు వాక్య ప్రకారంగా శపించబడిన వాడు. అలాంటి వానితో సహవాసం చేస్తే వాడికే నష్టం ఉండదు, నీ మంచి నడవడికనే చెడిపోతుంది. అదిగో యోషపాతు ఏమయ్యాడు? ఆ యుద్ధములో దాదాపు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదో కనికరముతో బతికించాడు అక్కడ. ఎందుకు? యోషపాతు, నీతిమంతుడైన యోషపాతు అదిగో ఎప్పుడైతే అహాబుతో సావాసం చేశాడు. అహాబు ఇజ్రాయేలుడే. ఎవరు? ఇజ్రాయేలుడే. అహాబు ఇజ్రాయేల్కి రాజై ఉన్నాడు, కానీ దేవుని చేత శపించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేత శపించబడిన అహాబుతో ఎప్పుడైతే తాను సావాసం చేయడానికి వెళ్ళాడో అదిగో అదే అతని ప్రాణం మీదకి వచ్చింది. అతని ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అక్కడ. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుంది తప్ప దుష్ట సాంగత్యములో దుష్టుడు మంచోడు కాడు. అర్థమవుతుందని చెప్పింది. మంచోడే దుష్టుడుగా మారుతాడు. ఇది ఎట్లుంటుందంటే ప్రవక్త అంటాడు, నేను బార్ షాప్కి వెళ్ళినాను, రెస్టారెంట్ బార్ షాప్కి, ఎందుకంటే అక్కడ ఉన్న తాగుబోతులకు అందరికీ సువార్త చెప్పడానికి. ప్రవక్త అంటాడు, నువ్వు అక్కడ పోయిన 1 గంటలో నువ్వు తాగడం మొదలు పెడతావు. ఎందుకంటే ప్రభావం అలా ఉంటుంది అక్కడ, ఆ దుష్ట ప్రభావం అలా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఒక వేషతో సాంగత్యం చేస్తూ ఆ వేషను నేను మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు, కానీ కాదు. ఆ వేషతో సాంగత్యం చేసినప్పుడు వీడే ఆ వేషతో కలుస్తాడు తప్ప ఆ వేషను మాత్రం వీడు మార్చలేడు ఇక్కడ. అందుకే బైబిల్ ఏముంది? వేశ్య సాంగత్యము చేయవాడికి రొట్టె తొనుక మిగులును. ప్రైజ్ ది లార్డ్. వేశ్యను చేరినవాడు తన ఒంటిపైన నిప్పుల కుప్పను పోసుకున్నట్టు అన్నాడు అక్కడ. నిప్పుల కుంపటిని తన ఒంటిపైన వేసుకోవడం. హల్లెలూయా. మార్చాలనే ప్రయత్నం కాదు. రెడ్ లైట్ ఏరియాస్కి వెళ్ళి నేను సువార్త చెప్తానంటే నువ్వు రెడ్ లైట్ ఏరియాలో మెంబర్ అయిపోతారు. నిజం చెప్తాను నేను. ఎందుకంటే ఇలాంటి స్పిరిట్స్ ఎంటైమెసెస్ చర్చిలలో కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇవి చాలామంది పాస్టర్లు బోధిస్తున్నారు. సోదర ప్రేమ మనం వాళ్ళకి చూపించాలా కదా. అట్లనే అనుకున్నాడు యోషపాతు. అదే అతన్ని చంపేదాకా వెళ్ళింది. అలానే అనుకున్నాడు పాపం ఏబేలు, తెలియక అమాయకంగా. కానీ అది తన ప్రాణం మీదకి వచ్చేసింది. తన దుష్ట సంతానమై ఉన్న, సర్ప సంతానమై ఉన్న కయ్యోను తనను చంపేశాడు అక్కడ. బైబిల్ అంటాంది వాళ్ళు మాట్లాడుకున్నారని ఉంది బైబిల్లో. కయ్యోను వెళ్ళి ఏబేలుతో మాట్లాడినందుకే చంపబడ్డాడు అక్కడ. అదే కయ్యోను ఏబేలుతో మాట్లాడుకుని ఉంటే అక్కడ జరిగేది కాదు అక్కడ. అర్థమైందని చెప్పింది. మన శత్రువు ఎవరో కూడా మనం గుర్తించాలండి. మన శత్రువు ఈరోజు సంఘశాఖ, సంస్థాగత సంఘాలు. ఈరోజు నా స్పిరిట్, ఆ రోమ్ ఆత్మ, ఈ తల్లి అయిన వేశ్య ఏదైతే ఉందో ఆ రోమ్, ఆ పోప్ రోము, ఇప్పుడు కుమార్తెలు ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా అదే ఆత్మ పనిచేస్తూ ఉన్నది. అదే సిద్ధాంతాలు పనిచేస్తూ ఉన్నాయి. వింటున్నారా? అందుకే ఈరోజు మనం ఆ ప్రొటెస్టెంట్ సంఘాలతో కలవడం లేదు మనము. అందుకే ఈరోజు మనము ఆ ప్రపంచ సంఘ సమాఖ్యలో కలవడం లేదు. అందుకే మనము అదిగో ఆ మండలంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్, పట్టణంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లాలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్, అలాంటి ఫెలోషిప్లోకి మనం ఎందుకు వెళ్తలేము? మనకు తెలుసు అది మన శత్రువు అన్న సంగతి. అర్థమైంది అందరికీ? అర్థమైన నామం చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క 5-6 బూరలు 2 ప్రపంచ యుద్ధాల కాలంలో
ఆరో బూరలో ముఖ్యంగా మనకేం కనబడుతుందంటే యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన ఆ సూపర్ న్యాచురల్ డెవిల్స్, ఆ సహజాతీతమైన దయ్యాలు విడవబడ్డాయి. అవి నలుగురు నియంతల ద్వారా, నలుగురు దూతల ద్వారా యూదులపైకి హింసను తీసుకొచ్చినాయి. హింసను తీసుకొచ్చినాయి. అలా హింసను తీసుకొచ్చి చంపిన వారు 3వ భాగం. అప్పుడు యూదుల యొక్క పాపులేషన్లో 3వ భాగం అంటే 60 లక్షల మంది యూదులు, 6 మిలియన్ల మంది యూదులు అప్పుడు చంపబడినట్టు మనకు అర్థమవుతా ఉన్నది. చరిత్ర ప్రకారంగా అది 3వ భాగం అయి ఉన్నది. అది అర్థమైందా నేను చెప్పింది? 3వ భాగమును వాళ్ళు చంపేశారు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ 3వ భాగం 60 లక్షల మంది యూదులను, 6 మిలియన్లను చంపడానికి కారణం అది పోప్ రోమ్ అయి ఉన్నది అన్నాడు ప్రాఫెట్. అన్య రోమే అక్కడ స్పిరిట్గా, ఆత్మగా ఆ నలుగురు నియంత్రణపైన పనిచేసి వాళ్ళని చంపింది. ఆ అన్య రోమే ఇక్కడ ఆది అపోస్తల కాలములో అక్కడ ఉన్న నిజమైన దేవుడి సంఘాన్ని హింసించి చంపింది అన్నాడు ఆయన. అమనంటారా? హల్లెలూయా. నూట యాభై ఎనిమిదో పారాగ్రాఫ్లో బూరల పండుగ అనే వర్తమానం 1924 7వ నెల జూలై నెల 19వ తారీఖున ఉదయం చెప్పిన ప్రసంగం ఇది. 158వ పారాగ్రాఫ్ 158 అందులో ఇలా అంటున్నాడు, ఇజ్రాయేలును హింసించుట ఒక నిరంతర క్రియ అయినది. హిట్లర్, ముసలోని, స్టాలిన్, మైక్మెన్ ఈ నలుగురు నియంతలు ఇజ్రాయేలును హింసించడం మొదలుపెట్టారు, చంపడం మొదలుపెట్టారు. అప్పటి నుండి అది ఒక నిరంతర క్రియగా మారిపోయింది. అది వారిని తిరిగి ప్రాయశ్చిత్తమునకు పిలుచుచున్న కాలం అది. ఎందుకు? బూరల పండుగ వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చింది? 6 బూరలు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ స్వదేశానికి తీసుకొచ్చింది. నేను పొద్దున నరసింహపేట సంఘంలో చెప్పిన, వినండి. అది ఆ 7 పండుగలను వివరించిన నేను. వాళ్ళను 7వ నెలలో అంటే 7వ సంఘకాలంలో 7వ నెలలో వాళ్ళకు బూరల పండుగతో మొదలవుతుంది. అది హల్లెలూయా. వాళ్ళ పండుగ బూరల పండుగతో 7వ నెల ప్రారంభమవుతుంది. ఆ బూరల పండుగ వాళ్ళని ఎందుకు ప్రపంచ దేశాలలో ఎక్కడ యూదులున్నా, ఎక్కడ ఇజ్రాయేలున్నా యెరూషలేములోనికి వాళ్ళు సమకూర్చబడతారు అక్కడ. ఎందుకు? ప్రాయశ్చిత పండుగ కోసము. దేనికోసము వినబడతలేదు నాకు. ఇజ్రాయేలును వాళ్ళ ప్రాయశ్చితమునకు పిలుచుచున్న కాలం అది. స్వాభావిక గొర్రెపిల్లను ఒక పరిహారంగా ఇంకా ఉపయోగించుచున్నారు. వాళ్ళు అక్కడ కూడుకొని ఉన్నా ఇంకా వాళ్ళు ఈ లోక పాపాలను మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇంకా ప్రకృతి సంబంధమైన గొర్రెపిల్లలనే ఇంకా అర్పిస్తూ ఉన్నారు అక్కడ. స్వాభావికమైన గొర్రెపిల్ల ఒక పరిహారముగా ఇంకా ఉపయోగించుచున్నారు. నిజమగు దేవుని గొర్రెపిల్లయే పరిహారం. దానిని వాళ్ళు తిరస్కరించింది. మొదటి రాకల్లో తిరస్కరించారు వాళ్ళు నిజమైన గొర్రెపిల్లను. అప్పటి నుండి ఆ రక్తం వారిపైన ఉన్నది అన్నారుగా వాళ్ళు. వాని రక్తం మా పైనను మా పిల్లల పైనను ఉండునుగా కానీ పిలాతు కోట దగ్గర అన్నారా లేదా? అప్పటి నుండి ఆ రక్తాపరాధం వాళ్ళపైన ఉన్నది. జనులను సిద్ధపరచు ధ్వనిని గమనించండి. 7వ బూర మరియు 7వ ముద్ర ఎంత ఖచ్చితంగా ఉన్నదో చూడండి. అంటే 2 కలిసి ఖచ్చితంగా ఉన్నాయి, 2 కలిసి పరిపూర్ణంగా ఉన్నాయి. ఇటు 7వ ముద్ర, అటు 7వ బూర. ముద్రలు ఎవరికి? అన్య జనులోని వధువుకి. బూరలు ఎవరికి? ఇజ్రాయేలులకు, భౌతిక ఇజ్రాయేలులకి. సో ప్రాక్ట్ అంటున్నాడు 7వ బూర మరి 7వ ముద్ర ఈ 2 పర్ఫెక్ట్లీ టుగెదర్, పరిపూర్ణంగా కలిసి అక్కడ వెళ్తూ ఉన్నాయి. మరియు యూదులను హింసించబట్ట కూడా చూడమంటున్నాడు ప్రవక్త. ఆమేనంటారా? 159వ పారాగ్రాఫ్ ప్రకటన 9వ అధ్యాయం 13వ వచనం మనం చదివింది అది. ప్రకటన 9వ అధ్యాయం 13వ వచనము జాగ్రత్తగా చూడండి. 6వ బూర కింద 20 కోట్ల మంది గుర్రపు రౌతులు బయలుదేరిరి. ఎంతమంది? 20 కోట్ల గుర్రపు రౌతులు. వింటున్నారా?
వారు బయలుదేరారు. 6వ బూర క్రింద గమనించండి, యూఫ్రటీస్ నదిలో బంధింపబడి ఉన్న వారు విడుదల చేయబడిరి. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన వాళ్ళు విడుదల చేయబడిరి. 6వ బూర కింద ఇప్పుడు ప్రపంచం అంతటితో 20 కోట్ల మంది గుర్రపు రౌతులను మాత్రమే లేరు, కానీ ఇక్కడ 20 కోట్ల మంది విడుదల చేయబడిరి. గమనించండి, మీరు దానిని రాసుకోవాలని కోరుచున్నాను, కావున మీరు దాన్ని చదువుకోగలరు. 160 పారాగ్రాఫ్. అవి సహజమైన గుర్రములు కావు. ఏం గుర్రాలు? దే వజంట్ న్యాచురల్ హార్సెస్. సహజమైన గుర్రములు కావు. ఎందుకు? వాటి రూపురేఖలు చూస్తే మనకు అర్థం కావట్లేదా? సహజమైన గుర్రాలలో అలా ఉంటాయా? చెప్పండి నాకు. న్యాచురల్ హార్స్లో అలా ఉంటుందా? న్యాచురల్ హార్స్ రూపం అట్లా ఉంటుందా? అలా ఉండదు. ప్రవక్త అంటాను, అవి సహజమైన గుర్రములు కావు, అవి అగ్నిని ఊదినవి. గుర్రములపై కూర్చున్న వారి రొమ్ములపై అగ్నివర్ణం వంటి కవచములు ధరించి ఉన్నారు. వాటి తోక చివర సర్పం వలె కనిపించెను. దాని చివరిలో ముళ్ళు సర్పపు తల ఉండెను. అవి కరిచును. చూసారా? అవి ఆత్మ సంబంధము గుర్రములు. ఇన్ని సంవత్సరములు అవి యూఫ్రటీస్లో బంధించబడినవి. సాజాతీతమైన దయ్యములు. అవేంటి చెప్పండి? ఆ 20 కోట్ల గుర్రములు, ఆ గుర్రపు రౌతులు ఏంటి చెప్పండి? సహజాతీతమైన దయ్యములు అవి. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ డీమన్స్ అవి. అంటే సహజాతీతమైన దయ్యాలు అవి. ఏమిటది? పాత రోమ సామ్రాజ్యం ఉజ్జీవింపబడినది. హోయ్. అంటే ఇప్పుడు హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ అనే 4 నియంతలు, ఆ 4 దూతలు యూఫ్రటీస్ దగ్గర విడుదల పొందుకున్నప్పుడు, వింటున్నారా, వాళ్ళు విడిచిపెట్టబడినప్పుడు 20 కోట్ల దయ్యాలు, సహజాతీతమైన దయ్యాలు వాళ్ళ ద్వారా యూదులను హింసించడము, అది ఏంటిదట? అది పాత రోమ్ సామ్రాజ్యం ఉజ్జీవింపబడినది అంటున్నాడు ప్రవక్త. సో వాళ్ళని హింసించింది, యూదులను హింసించిన ఆత్మలు అవి పాత రోమ్ యొక్క ఆత్మ. పాత రోమ్ సామ్రాజ్యం ఉజ్జీవింపబడినది. యూదులను హింసించుటకు యూఫ్రటీస్ నది వద్ద వారు దాదాపు 2000 సంవత్సరాల పాటు బంధించబడిరి. వాగ్దానమును దాటలేకపోయిరి. బాగా వినండి, అవి యూఫ్రటీస్ నది దగ్గర 2000 సంవత్సరాల నుండి బంధించబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు అవి విడుదల చేయబడినప్పుడు ఇప్పుడు యూదులను హింసించడం ప్రారంభించినాయి, యూదులను చంపడం ప్రారంభించింది అది. ఆమేన్. అది అందుకే అక్కడ ఆగి ఉన్నాయి ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు విడుదలైన 6వ బూర కింద. అందుకే ఇప్పుడు ఆ పాత రోమ్ యొక్క ఆత్మ, ఇప్పుడు ఆ 20 కోట్ల దయ్యములు, ఆ 4 నియంతల ద్వారా, హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్, ఆ 4 నియంతల ద్వారా యూదులను చంపడం మొదలుపెట్టింది. అక్కడ మధ్యలో మీకు ఎక్కడా యూదులను హింసించినట్టు, చంపినట్టు మీకు చరిత్రలో కనబడదు. మీకు అర్థమైందా? ఎందుకు? ఇవి బంధించబడి ఉన్నాయి యూఫ్రటీస్ నది దగ్గర. కానీ 6వ బూర కింద అవి ఇప్పుడు విడుదల పొందుకున్నాయి, అవి విడుదల చేయబడ్డాయి. ఇప్పుడు అవి ఇప్పుడు బయటికి వచ్చి ఏం చేస్తున్నాయి అంటే, అది పాత రోమ్ సామ్రాజ్యం అన్నాడు ప్రవక్త. ఫస్ట్ యూదులను హింసించింది రోమే, తీతు నాయకత్వంలా, రోమన్ సైన్యాధిపతి తీతు నాయకత్వంలా. అప్పుడు ఆ రోమన్ సైన్యాధిపతి తీతు యూదులను చంపాడు, హింసించి. వాళ్ళ రక్తం ఏరులై పారింది. అప్పుడు అక్కడ నుండి తప్పించుకొని పారిపోయిన యూదులు ఆయా దేశాలలో శరణార్థులుగా బతకడం మొదలుపెట్టారు 2000 సంవత్సరాల్లో. అర్థమైందని అన్నది. మరలా ఇప్పుడు 6వ బూర కింద అప్పటి వరకు ఇవి బంధించబడిన ఈ ఆత్మలు, ఈ సూపర్ న్యాచురల్ డెమన్స్, ఈ సహజాతీతమైన దయ్యములు బంధించబడి ఉన్నది. ఆ పాత రోమ్ సామ్రాజ్యము యూదులను హింసించడానికి బంధించబడి ఉన్నవి. కానీ ఇప్పుడు విడుదల పొందుకున్నది. ఇప్పుడు అది విడుదల పొందుకొని ఏం చేసినాయి? యూదులను హింసించడం మొదలుపెట్టినాయి. ఎవరి ఆధ్వర్యంలో? 4 నియంతల ఆధ్వర్యంలా, 4 దూతల ఆధ్వర్యంలా. ఆమేనంటారా? హల్లెలూయా. అందుకే 2000 సంవత్సరాల పాటు బంధించబడి
వాగ్దానమును దాటలేకపోయి వారందరికీ వెళ్ళగోరిన ఒక మత గుంపు, యూఫ్రటీస్ ఏదోను నుండి వచ్చినని మీకు తెలియను, హింసించుచు 20 కోట్ల దయ్యములు అచ్చట బంధించబడెను. హింసించుచున్న 20 కోట్ల దయ్యములు, అంటే 20 కోట్ల దయ్యములు, హింసించు దయ్యములు అచ్చట బంధించబడి ఉండెను. 161 పారాగ్రాఫ్. 6వ ముద్రలో ఏం జరిగానో గమనించండి. యూదులను హింసించుటకు వదలబడినవి అవి. ఎందుకంటే 6వ ముద్రలోనే అన్ని బూరలు ఊదబడుతున్నాయి. 6వ ముద్రల కింద అన్ని బూరలు ఊదబడుతున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు 6వ ముద్రలో ఏం జరిగిందో గమనించండి. యూదులను హింసించుటకు అవి వదలబడినవి. ఎక్కడ? 6వ బూరలో వదిలిపెట్టబడినవి. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఆ సాజాతీతమైన దయ్యములు బంధించబడి స్టాలిన్, హిట్లర్ల ద్వారా యూదుల మీదికి విడవబడేను. నలుగురు దూతలు ఉన్నారా అక్కడ యూఫ్రటీస్ నది దగ్గర? బంధించబడి ఉన్నారా? వాళ్ళు విడుదల చేయబడ్డారా? వాళ్ళు ఎవరు? స్టాలిన్, హిట్లర్, ముసలోని, ఐక్మెన్. వింటున్నారా? వాళ్ళ ద్వారా యూదుల మీదికి విడవబడింది ఇప్పుడు ఆ 20 కోట్ల సాజాతీతమైన దయ్యాలు. అది రోమన్ కాదని మీరు అనవచ్చు బ్రదర్, అది రోమ్ కాదని మీరు అనొచ్చు. ప్రాచీన అన్య రోము దినములలో క్రైస్తవులను హింసించిన ఆత్మ ఇప్పుడు యూదుల మీదికి విడవబడినది. ప్రవక్త ఏం చెప్తున్నాడు అర్థమవుతుందా? ప్రాచీన క్రైస్తవులను, అంటే ప్రారంభములో ఆది సంఘములో ఉన్న క్రైస్తవులను హింసించిన అదే రోమ్ ఆత్మ, ఆ క్రైస్తవులను హింసిన అదే అన్య రోము దినాలలో హింసించిన అదే ఆత్మ ఇప్పుడు యూదుల మీదికి విడవబడినది. ఇక్కడ మన మామూలు ఇజ్రాయేలులను, అంటే సహజమైన ఇజ్రాయేలులను, ఆత్మీయ సంఘమును ఇచ్చడం మనము వేరు చేయటను చూడగలము. హల్లెలూయా. సహజమైన ఇజ్రాయేలు యూదులై ఉన్నారు, ఇక్కడ ఆత్మీయ సంఘము మనమై ఉన్నాము. ఇక్కడ ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అంటే వాళ్ళు హింసలు పొందుతున్నారు, ఇటు మనము హింసలు పొందుతున్నాం. ఏది ఆత్మీయ సంఘము హింసలు పొందుతున్నది, అటు సహజమైన యూదులు హింసించబడుతున్నారు. ఈ రెండింటిని హింసిస్తున్నది ఒకే ఆత్మ, అదే రోమై ఉన్నది. అక్కడ పట్టుకున్నారా మీరు? 162 పారాగ్రాఫ్. జాగ్రత్త వినండి ఇక్కడ ఈ మాటలు. 6వ ముద్ర కింద దేవుని వాక్య ప్రకారము హతసాక్షులుగా మరణించిన ఒక్కొక్కరు కేకలు వేయించు అంగీలను పొందుకున్నది మీకు గుర్తున్నదా? అదే 5వ ముద్రలో చెప్పబడుతున్నారు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, వారికి ఏమి ఇవ్వబడింది? వాళ్ళకు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళకు 6వ ముద్రలో వాళ్ళకు తెల్లటి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. చదవలేదు 6వ ముద్రలా? చదువుదామా ఒకసారి, ఎందుకంటే మనకి ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉంది. దీన్ని చూద్దాం. 6వ ముద్ర చూడండి ఒకసారి. ప్రకటన 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ ముద్ర, ప్రకటన 6వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మీరు గమనిస్తున్నారా? ఇది ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు 29, 30, 31 వచనాల్లో చెప్తున్న 6వ ముద్ర ఇది. ఆమేనంటారా? 6వ ముద్రలో ఇది కనబడుతున్నది మనకి. ఇక్కడ 5వ ముద్రను చూద్దాం. 5వ ముద్ర చూడండి, 9వ వచనం 5వ ముద్ర. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుడి వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడేను. ఏమి ఇయ్యబడింది? ప్రవక్త అదే అంటున్నాడు.
6వ ముద్ర కింద దేవుని వాక్య ప్రకారంగా హతసాక్షులుగా మరణించిన ఒక్కొక్కరు కేకలు వేస్తున్నారు, నాదా సత్యస్వరూపి అని. ఆ నాదా సత్యస్వరూపి ఎందాక నీవు ఇంకా ప్రతీకారం తీర్చుకొని ఉంటావని అడుగుతున్నారు. అలా కేకలు వేస్తున్న వారికి తెల్లని వస్త్రములు వాళ్ళు పొందుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? వస్త్రములు, అంగీలను పొందుకుంటున్నారు. వాళ్ళు కృపచేతనే వారు దానిని పొందుకొనిరి. దేని ద్వారా? ఎగ్జాక్ట్లీ, కృపచేతనే వారు దాన్ని పొందుకొనిరి. ఎందుకనగా వారు గ్రుడ్డితనముచే సువార్తను చూడలేకపోయిరి. వీరు అన్నిలో నుండి వధువుగా ఉండుటకు పిలువబడిరి. వారికి వస్త్రములు ఇవ్వబడెను. ఆ యూదులు అన్ని విధముల క్రీస్తుకు విరోధులు. వింటున్నారా? వారు గ్రుడ్డితనంచే అలాగైనా బైబిల్ చెప్పాను. మీ నిమిత్తం వారు గ్రుడ్డివారైరి, లేనిచ్చో వారు చేర్చుకుందరని నీతిమంతులకు దేవుడు ఎరిగెను, కానీ మీకోసమే వారు అందులయ్యారు. ఇలాగున బైబిల్ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవంగా వాళ్ళు క్రీస్తుని అంగీకరించాలి, కానీ వాళ్ళు మొదటి రాకలో క్రీస్తుని ఎందుకు అంగీకరించలేదు? దేవుడు వాళ్ళకు గురుడితనాన్ని కలగజేశాడు. ఎవరి కోసం? అన్ని జనులలో నుండి ఆయన నామము నిమిత్తం ఏర్పరచుకున్న ఒక జనాంగం రావాల్సి ఉన్నది కాబట్టి, అందుకే ఆయన వాళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. అయినా కూడా వారికి స్వార్థ విషయంలో గుడ్డితనం కలిగినా ఇప్పుడు వచ్చిన హింస ఈ 7వ సంకాలంలో ఆ 5-6 బూరల కింద వాళ్ళకు వచ్చిన హింస ద్వారా, వింటున్నారా, వాళ్ళు అంగీలను పొందుకుంటున్నారు. వాళ్ళు అక్కడ హతసాక్షులు అవుతూ వాళ్ళు అక్కడ ఒక తెల్లని వస్త్రాలు పొందుకుంటున్నారు. అది వాళ్ళు సంపాదించుకున్నది కాదు, అది కృపచేత దేవుడు ఇచ్చాడు. అది వాళ్ళకు కేవలం పేరు, యూదులని పేరు కలుగున్నందుకు చంపేశారు. ఎంతమంది తెలుసు ఆ విషయం? యూదులని పేరు కలుగున్నందుకు వాళ్ళు చంపేశారు. హల్లెలూయా. ఇప్పుడు 163వ పారాగ్రాఫ్ చూడండి. రోమా సామ్రాజ్యం దేని వలన బంధింపబడెను? మత అధికారం వలన రోమా బంధించబడెను. అన్య రోము పోపు రోముగా మారి దాని ఒక క్రైస్తవ ఆచారములచే అది బంధింపబడెను. అనగా క్రైస్తవ మార్గములోని ఒక భాగముతో రోమంలోని 3 నమ్మకములన్నిటినీ ఒకటిగా కూర్చి స్త్రీని ఆరాధించుట, క్రిస్మస్ పండుగను చేయుట, మరి ఇలాంటి అనేక కార్యములను, మరి పరిశుద్ధ సెలవుల దినములను, మరి పవిత్ర దినముల వంటి కార్యములను చేర్చిరి. వింటున్నారా అందరూ? విప్పబడని బంధకముల వల్లే ఆచారములు తయారైనవి. అంటే ఎవ్వరు కూడా ఆ బంధకాల నుండి విడుదల పొందుకోలేరన్నమాట. ఆ ఆచారాల నుండి, ఆ ఆచారాలు, ఆ మనుషులు కల్పించిన బోధలు, సిద్ధాంతాలు సంఘశాఖలను ఏం చేసినాయి? అందులో ఉన్న ప్రజలను ఏం చేసినాయి? విప్పబడని కట్లుగా ఆచారాలు చేసేసినాయి. అవిగా ఎవరు వాళ్ళకు విడుదల ఇవ్వలేరుగా, ఎవరు వాళ్ళకు విప్పలేరన్నమాట వాళ్ళను. ఆమేనంటారా? విప్పబడని బంధకముల వల్ల ఆచారములు తయారైనవి. అవి క్రైస్తవ నియమములకు విరోధం. ఎందుకు? రోమన్లు ఏం చేశారు? వాడు 3 నమ్మకములన్నిటినీ క్రైస్తవ మార్గంలోని వాటితో ఒకటిగా కూర్చేశారు. అక్కడ ఇందాక చెప్పాను కదా, కాన్స్టంటైన్ చక్రవర్తి, రోమ్ చక్రవర్తి, అతను ఏం చేశాడు? ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. వింటున్నారా? అటు క్రైస్తవ బిషపులందరినీ పిలిపించాడు, ఇటు అన్యులు ఎవరైతే రోమ్లో ఉంటారో అన్యులు ఆ బిషపులను పిలిపించాడు. ఇప్పుడు వాళ్ళను ఏం చేశాడంటే వాళ్ళ సిద్ధాంతాలను ఏకం చేశాడు. అక్కడ క్రైస్తవుల యొక్క సిద్ధాంతాలలోనికి రోమన్ల యొక్క 3 నమ్మకములన్నిటినీ ఒకటిగా కూర్చి స్త్రీ ఆరాధించుట, క్రిస్మస్ పండుగను చేయుట, స్త్రీని ఆరాధించుట, అదే తల్లిని మరియను ఆరాధించుట, తర్వాత క్రిస్మస్ పండుగను చేయుట, మరి అలాంటి అనేక కార్యములను, మరి పరిశుద్ధ సెలవు దినములను, మరి పవిత్ర దినములు వంటి కార్యములను చేర్చిరి. మీకు అర్థమైంది అందరికీ? విప్పబడని బంధకముల వలె ఆచారములు తయారైనవి. అవి క్రైస్తవ నియమములకు విరోధం. అదే విధమైన దేవుడు కానీ దానిని ఆరాధించే అన్య ఆత్మ. ఏమాత్మ? స్టిల్ ద సేమ్ అన్గాడ్లీ ప్యాగన్ స్పిరిట్. అదే విధమైన
దేవుడు, కానీ దానిని ఆరాధించే అన్య ఆత్మ. హెజ్కేలు మరి ఇంకా ఆయా ప్రవక్తలు చెప్పినట్లుగా ఆ ఆత్మ ప్రపంచంలోని దేశములన్నిటిలోనికి వ్యాపించినది. హల్లెలూయా, ఆమేనంటారా? దేశంలోని ప్రపంచంలో అన్ని దేశంలోనికి అది వ్యాపించింది. అది 164 పారాగ్రాఫ్. అవి యూదుల మీదికి పంపబడెను. ఆ ఆత్మను గూర్చి వారేమి ఎరగరు. అదే ముద్ర క్రింద దాగి ఉన్న మర్మయుక్తమైన రహస్యం, దానిని ముందే మనము కనుగొంటిమి. చూసారా? గమనించండి. ఇప్పుడు ఆ బూరను మీకు చూపించబోచున్నాను. చివరి బూర ఊదినప్పుడు ఏం జరుగుచున్నది? ఆ బూరలు అన్యులపైకి కాదు, అవి యూదుల మీదికి ఊదినవి. ముద్రలు విప్పబడినప్పుడు అన్యజాతి వధువు ముద్రించబడుతున్నది. ముద్రలు విప్పబడినప్పుడు అన్యజాతిలో నుండి వచ్చిన వధువు ముద్రించబడుతున్నది. సమయము సమాప్తమగుచున్నది. సంఘము పిలువబడుచున్నది. ముద్రలకు అన్యజనుల నుండి వచ్చిన వధువు ముద్రించబడుతున్నారు పరిశుద్ధాత్మ చేత. ఇక్కడ వారి సమయం సమాప్తమైపోతుంది. అంతేనా? సంఘం పైకి కొలుపోబడుతుంది, ఇక పిలువబడుతున్నది. ఇక చర్చ్ ఇస్ కాల్డ్ అవుట్. సంఘం, వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా మీకు? కానీ బూరలు ఎవరికి? ఇజ్రాయేలులకు. ఆమేనంటారా? సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 5-6 ముద్రలలో మనం చూసినప్పుడు 6వ ముద్రలో ముఖ్యంగా మనము ఆ 7 బూరలు ఊదబడుట మనం చూస్తున్నాం. ఇప్పుడు అది కూడా ఎక్కడ జరుగుతుందంటే మన కాలంలోనే జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని బూరలు ఊదబడ్డాయి అంటే 6 బూరలు ఊదబడ్డాయి. మొదటి 4 బూరలో సృష్టిలోని 3వ వంతు భంగము చేయబడుట. సృష్టిలోని 3వ వంతు భంగము చేయబడుట. వింటున్నారా? 5-6 బూరలో, వింటున్నారా? 2 ప్రపంచ యుద్ధాలు, 2 అయ్యోలు. అదిగో అప్పుడే 6వ బూర కిందనే యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన 20 కోట్ల దయ్యాలు విడుదల చేయబడ్డాయి. 20 కోట్ల సహజాతీతమైన దయ్యాలు విడుదల చేయబడ్డాయి. అక్కడ నలుగురు నియంతల ద్వారా అవి యూదుల మీదికి హింసించబడడానికి పంపబడ్డాయి. అక్కడ అది నిజంగానే యూదులను హింసించి చంపినాయి. 3వ భాగాన్ని, కరెక్టేనా? యూదుల యొక్క పాపులేషన్లో, యూదుల యొక్క జనసంఖ్యలో 3వ భాగాన్ని, అంటే 60 లక్షల మందిని, 6 మిలియన్ల యూదులను చంపేసింది అక్కడ. అది ఇంతగా ఆత్మ ఏంటిది అంటే ఆ రోమ ఆత్మ అంటున్నాడు ప్రవక్త. ఇన్ని రోజులు అది యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్నది అది. కానీ అదే రోమాత్మ ఇక్కడ అన్యజనుల వధువును కూడా హింసిస్తూ ఉన్నది. ఆదిలో అదే రోము, అన్య రోము ఆది సంఘములో సంఘాన్ని హింసించి, అన్యజనుల నుండి వచ్చిన సంఘాన్ని హింసించి చంపింది అక్కడ. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? సేమ్ స్పిరిట్, అదే ఆత్మ. ఆమేన్. సో అందుకే ఈరోజు మనం ఏం చూడగలుగుతున్నామంటే 6వ బూర ఏదైతే అక్కడ జరుగుతున్నదో అది ఆత్మ సంబంధముగా ఇక్కడ సంఘములో కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళని హింసించిన ఆత్మని ఈరోజు ఇక్కడ అన్యజనులలో వచ్చిన సంఘాన్ని కూడా హింసిస్తూ ఉన్నది. నేను అన్నది మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ ప్రవక్త చెప్పాడు కదా, ఆ ఆత్మ ఏం చేసిందట? ఆ రోమ్ ఆత్మ, అన్ని రోము, పోపు రోముగా మారడానికి అన్యత్వాన్ని తీసుకొచ్చి క్రైస్తత్వంలో కలిపింది. అర్థమైందా? పోపు రోముగా దాన్ని మార్చడానికి అన్య రోముగా ఉన్నది పోపు రోముగా మారటకు అది అన్యత్వం. అంటే అన్య రోముగా ఉన్న సిద్ధాంతాలు, మూఢో నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రైస్తత్వములోనికి కలిపి క్రైస్తత్వ సిద్ధాంతాలుగా వాటిని చేసి ఇప్పుడు సంఘాన్ని హింసించడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు అవి ఏంటి, మీరు క్రిస్మస్ చేయరా? ఏం క్రైస్తవులు రా బాబు వీళ్ళు మన ఊర్లలో ఉండడానికి వీలు లేదు. ఈ ఎంట మెసేజ్ వాళ్ళు ఈరోజు మాట్లాడుకుంటున్న డినామినేషన్స్, వీళ్ళు మన ఊర్లలో ఉండడానికి వీలు లేదు.
మనం దేంతో పోరాడుతున్నాం ఇప్పుడు? మరి అదే పాత రోముతో పోరాడుతున్నాము. అదే దయ్యాలతో పోరాడుతున్నాం మనం ఈరోజు. ఈ క్రిస్మస్ పండుగ ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలుసు, తెలియదా? ఈ క్రిస్మస్ పండుగ ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ త్రిత్వము త్రియేక సిద్ధాంతాలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిజమం ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఆత్మతో మనం పోరాడుతున్నాం. వాటితో చేతులు కలపడం కాదు, వాటితో మనం పోరాడుతున్నాం. ఏంటిది? రెండంచెలు గల వాడి అయిన ఖడ్గమైన వాక్యాన్ని తీసుకొని శిలువ సైనికులుగా, అదిగో పౌలు గారు ఎఫెసీ 6వ అధ్యాయములో చెప్పినట్టుగా ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని, యుద్ధోపకరణాలను ధరించుకొని, అదిగో యూదా పత్రికలో చెప్పబడినట్టుగా పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగించబడిన ఈ బోధ నిమిత్తము మనం పోరాడతాం ఈ రోజున. ఈరోజు మన పోరాటం ఏంటో మనకు తెలియాలి, మన యుద్ధం ఏంటో మనకు తెలియాలి, మన శత్రువు ఏంటో మనకు తెలియాలి. శత్రువుతో పోరాడుతున్నప్పుడు అతను అసలు ఎట్లా మనకు శత్రువు అయ్యాడో మనకు తెలియాలి అక్కడ. అందుకే ప్రాఫెట్ అన్నాడు, ఐరన్ కర్టన్ రష్యా, ఇనుము తెర రష్యా, అది మన శత్రువు కాదు. బ్యాంబో కర్టన్ చైనా, అది మన శత్రువు కాదు. కానీ పర్పుల్ కర్టన్, ధూమ్ర రక్తవర్ణపు కర్టన్, ధూమ్ర రక్తవర్ణపు తెర, పర్పుల్ కర్టన్ మన శత్రువు. యూదులకు శత్రువు వాళ్ళే, మనకు శత్రువు వాళ్ళే. అటు బూరల కిందున్న యూదులు, ఇటు ముద్రల కిందున్న అన్య వధువు. అటు వాళ్ళను హింసిస్తున్నది అదే, ఇటు మనల్ని హింసిస్తున్నది అదే. క్లారిటీ వచ్చిందా? మన శత్రువు ఎవరో మనకు అర్థమవుతున్నదా? అయితే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు సుమా, రక్త మాంసములతో కాదు. మళ్ళీ అది మర్చిపోకండి. ఇప్పుడు ఒక డినామినేషన్ కనబడితే వీని చంపేయాలరా అని అనుకునేరు. ఒక డినామినేషన్ ఆమె కనబడింది అనుకో, దీన్ని చంపేద్దాం అని అనుకునేరు. అది కాదు. ఇది రక్త మాంసములతో కాదు మనం పోరాడుతున్నది. ఆ రక్త మాంసముల వెనకాల ఉన్న దయ్యాలు, ఆ 20 కోట్ల దయ్యాలు, అది వారి వెనకాల శరీరధారై ఉన్నాయి. అవి సిద్ధాంత రూపంలో ఉన్నాయి, అవి సంస్థ యొక్క వ్యవస్థ రూపంలో ఉన్నాయి. అవి వ్యవస్థ రూపం, సిస్టమ్ రూపంలా వాటిని మనం ఈరోజు పోరాడుతూ ఉన్నాం. ప్రొఫెట్ అంటాడు కింద, ఒక నన్ను ఎప్పుడు కూడా ఒక చెడ్డ స్త్రీగా మారడానికి నన్నులో చేరదామే. ఒక మంచి సేవ చేద్దామని చేరుతుంది, కానీ అక్కడ ఆ వ్యవస్థ, ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆమెను ఒక చెడ్డ స్త్రీగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి ఒక సంఘములో చెడ్డ వ్యక్తిగా అవ్వడానికి చేరడు, కానీ ఆ సంఘములోని వ్యవస్థ, ఆ సంఘములోని సిద్ధాంతాలు, ఆ సంఘములోని ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఆ వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా మార్చేస్తాయి. అవి ఆచార క్రైస్తవుడిగా మార్చేస్తాయి అవి. సో అందుకే మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, మనం పోరాడుతున్నది వ్యవస్థతో పోరాడుతున్నాం. మనం ఆ సిస్టంతో పోరాడుతున్నాం, ఆ సిద్ధాంతాలతో పోరాడుతున్నాం, ఆ ఆచారాలతో పోరాడుతున్నాం, ఆ సాంప్రదాయాలతో పోరాడుతా ఉన్నాం. మనం ఆ మానవ కల్పిత బోధలతో, అన్యత్వము క్రైస్తత్వములో కలిపి తీసుకొచ్చిన బోధలతో మనం పోరాడుతున్నాం ఈ రోజున. 5 ఆది క్రైస్తవులైన అపోస్తులు బోధించని బోధ, చెప్పని సిద్ధాంతాలు, చెయ్యని పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలను మనం ఈరోజు ఖండిస్తాం. ఈ రోజున ఆ మనుషులను ఖండిస్తలేం, వాటి ఆచారాలను ఖండిస్తున్నాం, సిద్ధాంతాలను ఖండిస్తున్నాం, ఆ వ్యవస్థను ఖండిస్తున్నాం. మనం అది తప్పని మనం చెప్తా ఉన్నాం. మనుషులను చెడగొడుతున్నది అవే అక్కడ. సో అందుకే మనం ఎప్పుడూ ఆ సంఘ శాఖతో కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. అర్థమైంది అందరికీ? ఆ సంఘ శాఖతో కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. సంఘ శాఖ అంటేనే, సంస్థాగత సంఘం అంటేనే మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు,
అర్థమైందని చెప్పింది. అవి మనం వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున. అందులో ఉన్న ప్రజలను మనం వ్యతిరేకిస్తలేం, వాటిని ఆ ప్రజలు వెంబడిస్తున్న ఆ సిద్ధాంతాలను, ఆ బోధలను వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున. ఆ ప్రజలను మనం ప్రేమిస్తాం, ఆ ప్రజలు కనబడితే మనం మాట్లాడతాం, ఆ ప్రజలు ప్రార్థన అవసరత కోరితే ప్రార్థన కూడా చేస్తాం, వాళ్ళ కోసం మనం భారముతో ప్రార్థన కూడా చేస్తాం, వాళ్ళు రక్షించబడాలని దేవుని దగ్గర మొరబెడతాం కూడా మనం. కానీ ఆ సిద్ధాంతాలతో మాత్రం మనం ఏకీభవించాం. ఆ సంస్థల యొక్క సిద్ధాంతాలతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో మాత్రం మనం ఏకీభవించము. అర్థమైందా నేను చెప్పింది? మన పోరాటం ఏందో అర్థమైందా? బ్రదర్ మీరే అన్నారు కదా అందులో ఉన్న వాళ్ళతో కలిసి ఉండొచ్చు తప్పలేదని. నేను కలిసి ఉండమన్నది సిద్ధాంతాలలో కాదు, ఆచారాలు సాంప్రదాయాలలో కాదు. అర్థమైందని అన్నది. అది మళ్ళీ మీరు తప్పుగా తీసుకోవద్దు. అర్థమైందని చెప్పింది. వీటిలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వారితో సావాసం కలిగి ఉండడానికి వీల్లేదు. చెప్పానుగా, మంచి నడవడిక దుష్టుని సాంగత్యంతో చేస్తే ఆ మంచి నడవడికనే చెడిపోతుంది. అవునా కాదా? దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది, అక్కడ నాశనం చేస్తుంది అక్కడ. ఆమెనంటారా? అందుకే సాంగత్యం చేయొద్దు, మనం సావాసం చేయకూడదు మనం. కాకపోతే మనం వాళ్ళు ఎక్కడ కలిసినా ప్రైజ్ లార్డ్ అంటాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళ కోసం మనం దేవుని దగ్గర మొరబెడతాం. కానీ వాళ్ళతో సాంగత్యం, వాళ్ళతో సావాసం మాత్రం చెయ్యం మనం. అక్కడ మన చర్చ్ పులిపిట్లు వాళ్ళకి ఇవ్వము, మన చర్చ్ పులిపిట్లు వాళ్ళకు మనము ఇవ్వము. ఒకవేళ వాళ్ళ పులిపిట్లకు మనల్ని పిలిస్తే వెళ్తాం, వెళ్ళి ఈ సిద్ధాంతాన్ని బోధిస్తాం. ఆది అపోస్తల బోధన అక్కడ బోధిస్తాం, ఆది అపోస్తల యొక్క సహవాసాన్ని అక్కడ తెలియజేస్తాము. నిర్భయంగా వాళ్ళ పులిపిట్లకు వెళ్ళి వాళ్ళ ఆచారాలను, వాళ్ళ సాంప్రదాయాలను మనం సపోర్ట్ చేయం కానీ, వాళ్ళ మానవ కల్పిత బోధలను సపోర్ట్ చేయడం కానీ, వాటిని ఖండిస్తూ ఈ ఆది అపోస్తల బోధే నిజమైన బోధ అని బోధిస్తాం అక్కడ మనం. ఎక్కడ? వాళ్ళ పులిపిట్లకు వచ్చినప్పుడు. కానీ మన పులిపిట్లకు వాళ్ళని అసలే రానియం. ఎందుకు? మన పులిపిడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలను బోధిస్తారు ఇక్కడ. అది మనం అవకాశం ఇయ్యం అక్కడ మనము. అర్థమైందని చెప్పింది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిజంగా ప్రభువా, మాకు ముద్రలు 7 ముద్రలు తెరవబడుట ద్వారా ఈ మర్మమంతా మాకు అర్థమవుతున్నది ప్రభువా. 6వ ముద్ర 5వ ముద్ర కింద ఉన్న ఆత్మలు ఏంటి? ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు? వాళ్ళు ఏ విధంగా అక్కడికి వచ్చారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వధించబడ్డారు, హతసాక్షులయ్యారు, ఎలా వచ్చారు, 5-6 బూరల కింద ఏ విధముగా 20 కోట్ల దయ్యపు ఆత్మలు విడుదలయ్యాయి, అక్కడ ఆ సహజదితమైన దయ్యాలు విడుదలయ్యాయి. అక్కడ 4 నియంతలు ఏ విధంగా వాళ్ళని హింసించుకుంటూ వచ్చింది, వాళ్ళపైన పనిచేసిన ఆత్మ అది రోమాత్మ అని. అదే రోమాత్మ ఇటు అన్ని జనుల్లో నుండి వచ్చిన వధువు సంఘాన్ని కూడా హింసిస్తూ వస్తూ ఉన్నదని. అద్భుతంగా నువ్వు మాట్లాడినావు ప్రభువా. ఎన్ని విషయాలు నువ్వు మాకు బయలుపరుచుకుంటూ వస్తున్నావు తండ్రి. నాకు తెలియదు ఎంతమందికి ఇది అర్థమైందో అర్థం కాలేదో. అర్థం కాకపోతే అది గలిబిలిగా ఉంటుంది, అర్థమైతే అది చాలా స్పష్టమై ఉంటుంది ప్రభువా. నేను ప్రార్థిస్తున్నాను, నీ కళ్ళ కాటుక నీ పిల్లలకు దయచేయి. కళ్ళ కాటుక అది పరిశుద్ధాత్మ ఇచ్చు ప్రత్యక్షత. వీటిని చూడడానికి ఇవ్వబడుతున్నాయి, అవి స్పష్టంగా ఈ మర్మములను చూడడానికి ప్రభువా. గజిబిజిగా ఉన్న ఈ పజిల్ని సరైన రీతిలో చూపించడానికి ప్రభువా. జిగ్సా పజిల్ అన్నాడు ప్రాఫెట్. ఇదంతా జిగ్సా పజిల్ వలె ఉన్నది అన్నాడు ఆయన. కానీ అవన్నీ ఆ పజిల్ అంతా సాల్వ్ చేయబడ్డాయి ప్రభువా. ఒక వరుసలో పెట్టబడింది ప్రభువా, చాలా చక్కగా వివరించబడింది ప్రభువా. ఆ పజిల్ అంతా కూడా ప్రభువా సాల్వ్ చేయబడిన కాలంలో ఉన్నాం. మిస్టరీ అంతా సాల్వ్ చేయబడిన కాలంలో ఉన్నాం.
మర్మమంతా పరిష్కరించబడింది, మర్మమంతా తెరబడింది, బయలుపరచబడింది. నిజంగా ఎవరైతే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారో వాళ్ళకి మర్మములు తెలియజేయబడుతున్నాయి దేవా. ఇప్పుడు ఈ బైబిల్ వాళ్ళకు జిగ్జా పజిల్ కాదు, ఇప్పుడు ఈ వర్తమానాల వాళ్ళకు జిగ్జా పజిల్ కాదు. ఇప్పుడు అవి స్పష్టంగా మర్మములు తెరబడి అర్థమవుతున్నాయి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నీ పిల్లలను దీవించు, నీ పిల్లలను ఆస్వాదించు ప్రభువా. ఈ విషయాలు నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో ఎవరెవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అర్థమవునట్లుగా బయలుపరచు. వాళ్ళు ఒకసారి రెండుసార్లు కాదు, ఈ వర్తమానం బూరల పండుగ వర్తమానంను చదివి వాళ్ళు ప్రభువా ఈ వర్తమానాలను ప్రభువా వారు మరలా యూట్యూబ్లో వినే కృపను వాళ్ళకు దయచేయి. వీటిని అర్థం చేసుకునే కృపను ఇవ్వుదేవా. ఎందుకంటే ప్రభువా ఇప్పుడు సంఘం పిలువబడుతున్నది. అన్య జనుల్లో నుండి వచ్చిన వధువు సంఘము సమయం పూర్తయిపోతున్నది. ఇప్పుడిగా కాలం పూర్తవుతున్నది. ఇప్పుడిగా ఆమె పిలువబడుతున్నది, ఆమె వెళ్ళిపోబోతున్నది. ఆమె అక్కడ యూదులకు హింసలు కనడమే అది సూచన ఉన్నది. అది యూదులపైకి వదిలిపెట్టబడిన ఆ సహజాతీతమైన దయ్యాలే ఇక్కడ సంఘాన్ని కూడా హింసిస్తున్నాయి. అన్య జనుల్లో నడిచిన సంఘాన్ని కూడా. అదే రోమాత్మ మరలా ఉజ్జీవింపబడిందని. ఇప్పటిదాకా అది యూఫ్రటిస్ నది దగ్గర బంధించబడి ఉన్నదని, అది సంఘాన్ని హింసించుకుంటూ వచ్చిందని, ఇక్కడ అన్ని జనుల సంఘాన్ని ఇప్పుడు అదే యూదులను కూడా హింసిస్తూ అదిగో చంపి దాంట్లో 3వ వంతు ప్రజలను చంపి, హల్లెలూయా, 60 లక్షల మంది యూదులను చంపి, 6 మిలియన్ల 60 లక్షల యూదులను చంపి బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలుగా 5వ ముద్రలో వాళ్ళు కనబడతా ఉన్నారయ్యా. ఇవన్నీ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇంకా నీ పిల్లలకి అర్థమవునట్లు సహాయం చేయి. మా శత్రు ఎవరో మాకు తెలిసి ఇప్పుడు, మా శత్రు ఎవరు ఇప్పుడు, మా స్నేహితుడు ఎవరు ఇప్పుడు, మేము ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో చేయకూడదు, మేము ఎవరితో పోరాడాలి అనేది మాకు ఇప్పుడు అర్థమవుతున్నది ప్రభువా. తండ్రి ఇది ప్రతి ఒక్కరు గ్రహించినట్లు సహాయం చేయి. ఎందుకంటే మేము ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటములో ఉన్నాం కాబట్టి ఆ పోరాటం ఇదే ప్రభువా. నిలబెట్టు, మమ్మల్ని నడిపించమని. ఈ రాత్రి ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణము దయచేయి. ప్రయాణపు కృపను నీ పిల్లలకు దయచేయి. క్షేమంగా వారు వారి గృహాలకు చేర్చబడుదురు గాక. ఎవరికి ఎలాంటి ఆపదలు రాకుండా, ఈ ప్రయాణంలో ఎవరికి ఎలాంటి ప్రభువా ఇబ్బందులు కలగకుండా క్షేమంగా నడిపించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.